all participants చూస్తుంటే most of them are well qualified and well experienced అని కూడా అనిపిస్తుంది నాకు. And now what I am presenting here is ఈ evaluation of teachers and teaching materials. ఇది అందరికీ బాగా తెలిసిన విషయమే, అయినప్పటికీ నేను ప్రజెంట్ చేసే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, యూ డిసైడెడ్ at the end of this session. So now I am starting my presentation. సో జనరల్ గా మనకు క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇలా క్లాస్ రూమ్స్ ఉంటే it shows that the teacher is not attentive to the class and the students are not attentive to the teacher. So ఇటువంటి సిచ్యుయేషన్స్ లో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ లో who is responsible అని అనుకుంటే it is the teacher. సో గత సనాతన కాలం నుంచి ఇప్పటికీ అనేక మార్పులు జరిగినాయి క్లాస్ రూమ్ యొక్క సెట్టింగ్ లో. సనాతన కాలంలో విద్యార్థులలో ధారణ శక్తి ఉండేది, గురువు అంటే భక్తి ఉండేది, గురువు ఏం చెప్తే దాన్ని వినడం జరిగేది. అప్పుడు గురువు మీద కన్నా బాధ్యత విద్యార్థుల మీదనే ఎక్కువగా ఉండేది. విద్యార్థులు ఎంత గురువును మెప్పించి నేర్చుకుంటే అంత బాగుంటుంది అనుకునేవాళ్ళు. కాలక్రమంలో ఈ రోజు వచ్చే వేళకి అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ టీచర్ ఈజ్ రెస్పాన్సిబుల్. Now, I am giving a quote here. John Steinbeck, I have come to believe that a great teacher is a great artist and that there are as few as there are any other great artists. Teaching might even be the greatest of the arts since the medium is the human mind and spirit. So, ఈ యొక్క కొటేషన్ మనకు ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చినప్పటికీ సనాతన కాలం నుంచి కూడా ఒక గురువుకు శిష్యునికి మధ్య ఉన్నటువంటి సంబంధం అది ఒక హ్యూమన్ మైండ్ అండ్ స్పిరిట్, ఆత్మ మరియు మనస్సు, ఈ రెండింటిని అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియగా తీసుకునేవాళ్ళు. కాలక్రమంలో ఈ యొక్క ప్రక్రియ ఒక సహజ విధానం నుంచి అసహజ విధానానికి వెళ్తుంది అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఒక టీచర్ అనేవాళ్ళు ఒక యునిక్ ఇండివిజువల్ గా, అంటే యునిక్ అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తరగతి గదిలో కనబడతారు. సో we అంటే మనం టీచర్స్, వీఆర్ యునిక్ ఇండివిజువల్స్, వీ పొసెస్ డిఫరెంట్ యునిక్ సెల్ఫ్ స్కిల్స్ టు ఏ కంప్లీట్ టాస్క్ సిస్టమాటికలీ. మనం ఏ పని చేయాలన్న క్లాస్ రూమ్స్ లో వెళ్ళి ఆ క్లాస్ లో మనం టీచ్ చేయాల్సిన అంశాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అమర్చుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. Some of teaching styles of a teacher can varies depending on cultural locations. మరి టీచర్స్ అందరూ కూడా ఒకే సిస్టమాటిక్ లో పనిచేస్తారా అంటే అలా ఉండదు. ఏంటంటే ప్రతి ఒక్క టీచరు ఆ టీచరు ఉండేటటువంటి ప్రాంతము, ఆ టీచరు ఉండేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నాగరికత కావచ్చు, వారి యొక్క అలవాట్లు కావచ్చు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు, వీటన్నింటినీ మనసులో పెట్టుకొని బోధించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తం మీద టీచర్ అనే ఒక ఆత్మ, టీచర్ యొక్క మైండ్ అనేది మాత్రం సమానం. ఇట్ ఈస్ ఓన్లీ గివింగ్ టు ద స్టూడెంట్స్ ద బెస్ట్ హీ కెన్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్ కావాలన్నప్పుడు ఆ టీచర్లో ఏముండాలి? మెయిన్ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్, తాను బోధించేటటువంటి అంశం మీద మంచి పట్టు ఉండాలా, ఒక మంచి వెల్ అడ్వాన్స్డ్ ప్రాపర్ ప్లానింగ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. తరగతి గదిలోనికి ప్రవేశించే ముందు తాను చెప్పబోయేటటువంటి పాఠ్యాంశము, ఆ పాఠ్యాంశాన్ని ఏ విధంగా తాను చెప్పాలి, ఏ విధంగా పిల్లల ముందు తీసుకువెళ్ళాలి, పిల్లల మనసులోనికి చొచ్చుకుని పోయే విధంగా ఎలా చేయాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా సంసిద్ధంగా ఉండాలి. హిస్ ఐడియాస్ టు ఇంటగ్రేట్ టెక్నాలజీ, ప్రస్తుతం టెక్నాలజీని కూడా మనం ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది, వెదర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్ ఆర్ ఎనీథింగ్. ఇందాక కొన్ని రోజుల కిందటి వరకు టెక్నాలజీని కేవలం సైన్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ మాత్రమే అనుకునేవాళ్ళం. బట్ ఈ రోజు ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే వనరులు
అన్నిటిని గమనిస్తే we can integrate this technology even to teach languages. His better time management skill. అదే విధంగా మనకున్నటువంటి 45 నిమిషాల పీరియడ్ కావచ్చు, 1 గంట పీరియడ్ కావచ్చు, ఆ సమయంలోనే ఎంత మనము పిల్లవాడికి ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఎన్ని సులభమైన పద్ధతుల్లో కావచ్చు, సంక్లిష్ట పద్ధతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం తీసుకున్నటువంటి అంశాన్ని ఏ విధంగా పిల్లవాడికి అర్థమయ్యేటట్టుగా చేయాలి. హిస్ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్, తన యొక్క భావ ప్రకటన ప్రక్రియ, భావ ప్రకటన నైపుణ్యం ద్వారా విద్యార్థులలో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అభ్యసన అనుభవాన్ని బాగా అందించే విధంగా ఉండాలి. దట్ ఈస్ వై టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్. బోధన అనేది ఒక కళ. సో టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్. సో ఏ గుడ్ ఎంగేజ్ క్లాస్. ఇక్కడ మీరు చూడొచ్చు 2 రకాల ఫొటోస్ ఉన్నాయి. ఒకటి తరగతి గది సెట్టింగ్ లో ఉంది, ఇంకొకటి ఒక ఫ్లైఓవర్ కింద ఉంది. తరగతి గది సెట్టింగ్ లోను ఫ్లైఓవర్ కింద ఉన్నా కూడా విద్యార్థుల యొక్క ధారణను, విద్యార్థుల యొక్క అటెన్షన్ ను తీసుకోగలిగిన వ్యక్తి ఎవరు అంటే టీచర్. ఒక ఫ్లైఓవర్ కింద క్లాస్ రూమ్ నడిపేటప్పుడు ఆ టీచర్ ఆ విద్యార్థి యొక్క ధారణను తీసుకుంటున్నాడు అంటే ఆ విద్యార్థి యొక్క ఆత్మ, ఆ విద్యార్థి యొక్క మనస్సు ఉపాధ్యాయుని మీద కేంద్రీకరించబడుతుంది. అదే సమయంలో ఆ ఉపాధ్యాయుడు కూడా తన ఆత్మ, తన మనస్సును కూడా విద్యార్థి యొక్క ఆత్మ మనస్సుతో అనుసంధానం చేస్తుంటాడు. అటువంటి పరిస్థితుల్లో చుట్టూ ఎన్ని శబ్దాలున్నా, ఏం జరుగుతున్నా, ఎటువంటివైనా కూడా ఆ విద్యార్థుల మనసులోనికి రాదు. వాళ్ళు ఉపాధ్యాయుని యొక్క మాటనే వింటూ ఉంటారు. అందువలనే మేము చెప్తాం, who is responsible for a good classroom environment? It is only the teacher. Now, so ఈ యొక్క ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాఠం ఇది. టీచర్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఎలా వచ్చింది? ఇక్కడ మనం తీసుకున్నటువంటి టైం లైన్ 1600 సంవత్సరాల నుంచి 2020 వరకు తీసుకుందాం. ఒకప్పుడు 1600 నుంచి 1800 సంవత్సరాల మధ్యలో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ బై కమ్యూనిటీ లీడర్స్, అంటే ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి పెద్దలు, ఆ ఊరి పెద్దలు కానీ ఇటువంటి వాళ్ళు గమనించేవాళ్ళు ఎలా ఉంది బోధన, ఎలా ఉంది విద్యార్థుల యొక్క ప్రక్రియ, ప్రవర్తన, ఇవన్నీ కూడా. కాలక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చింది, అంటే ఏమి నియంత్రణ విధానం వచ్చింది. దాని తర్వాత 1900s వచ్చే వాళ్ళకు అబ్జర్వేషన్ అండ్ ఫీడ్బ్యాక్, అంటే పరిశీలించడము, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవడం. దాని తర్వాత ఆబ్జెక్టివ్ క్రైటీరియాస్ వచ్చినాయి, అంటే మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు బోధనా లక్ష్యాలు, ఆ బోధనా లక్ష్యాలు సాధిస్తున్నామా లేదా, ఆ బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి, దాని యొక్క మూల్యాంకన మెజర్మెంట్, ఇవన్నీ కూడా చేయడం మొదలైంది. అటు తర్వాత 1970s తర్వాత వచ్చేవాళ్ళకి ఇట్ ఈస్ క్లినికల్ సూపర్విజన్ మోడల్ అంటాం. క్లినికల్ సూపర్విజన్ మోడల్ అంటే ఒక వ్యాధి కలిగిన వ్యక్తి ఒక హాస్పిటల్ వెళ్ళినప్పుడు అతను ఎన్ని రకాలుగా టెస్టులు చేసి ఒక వ్యాధి నిర్ధారించుకుంటామో, ఆ విధంగా ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తనను, ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడో దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అనేక విధాలైన క్వశ్చనైర్స్ ద్వారా కానీ, లెసన్ ప్లాన్స్ ద్వారా కానీ వీటన్నిటిని ఉపయోగించుకోవడం స్టార్ట్ అయింది 1970s తర్వాత. అటు తర్వాత మోడర్న్ టీచర్ ఎవాల్యుయేషన్ మోడల్స్ అనేటివి 2000s తర్వాత మోడల్స్ ఆఫ్ టీచింగ్ అని ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కో రకమైనటువంటి టీచింగ్ మాడ్యూల్స్ ని తీసుకురావడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం, వాటి ద్వారా విద్యార్థులతో కృత్య పత్రాలు, వర్క్ షీట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ వచ్చింది అనమాట. ఈ విధంగా మనం గమనించినప్పుడు క్రింద ఎవాల్యుయేషన్ ఫోకస్ షిఫ్ట్స్ టు టీచర్ ట్రైనింగ్ అండ్ హెల్పింగ్ టీచర్స్ ఇంప్రూవ్. 1800s తర్వాత టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ని ఇంప్రూవ్ చేయడం వైపు వచ్చింది. దాని తర్వాత స్కూలింగ్ షిఫ్ట్స్ టు ఫోకస్ ఆన్ సోషల్ ఎఫిషియన్సీ. అటు తర్వాత విద్యార్థులు, ఒకప్పుడు విద్యార్థుల యొక్క సంఖ్య తక్కువ ఉండేది, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాల నుంచి మాత్రమే విద్యార్థులు చదువుకునే అవకాశం ఉండేది. అటు తర్వాత మనం 1800s తర్వాత తీసుకుంటే సమాజంలో అన్ని వర్గాల వైపు నుంచి కూడా విద్యార్థులు రావడం జరిగింది. అప్పుడు స్కూలింగ్ వ్యవస్థ అంటే పాఠశాల వ్యవస్థ అనేది ఏర్పడింది. అక్కడ ఏమైందంటే సామాజిక సామర్థ్యాలు పెంచడం అవసరమైంది. అంటే ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ వర్క్ ఫోర్స్, అంటే సమాజంలో అనేక రకాల వృత్తులకు, అనేక రకాల ఫ్యాక్టరీస్ ఇటువంటివన్నీ స్థాపించడం మొదలైన తర్వాత
ఆ ఫ్యాక్టరీస్ లో అవసరమైనటువంటి స్కిల్స్ కి దానికి మాత్రమే పిల్లలను తయారు చేయడం అనేది, విద్యార్థులను తయారు చేయడం అనేది జరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఎవాల్యుయేషన్ షిఫ్ట్స్ టు మల్టిపుల్ ఫేసెస్ అబ్జర్వేషన్, ఫీడ్బ్యాక్ అండ్ కాన్ఫరెన్సెస్ విత్ ప్రిన్సిపాల్స్. దాని తర్వాత ఎవాల్యుయేషన్ ప్రక్రియ అనేది ప్రిన్సిపాల్స్, ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళ ద్వారా మిగతా ఉపాధ్యాయుల్ని అబ్జర్వేషన్ చేయడము, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, వాటిని క్రోడీకరించుకోవడము, దాని ద్వారా మరింత నూతన పద్ధతులు ఉన్నాయా, క్రియేటివ్ యాక్టివిటీస్ ఉన్నాయా, సృజనాత్మక ప్రక్రియలు ఉన్నాయా, వీటి మీద అధ్యయనం చేయడం జరిగింది. అటు తర్వాత ఎవాల్యుయేషన్ షిఫ్ట్స్ టు ఇంక్లూడ్ మెజర్స్ ఆఫ్ స్టూడెంట్ అచీవ్మెంట్, ఫీడ్బ్యాక్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ ప్రస్తుత కాలంలో ఫీడ్బ్యాక్ ఫ్రమ్ స్టూడెంట్స్, పేరెంట్స్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏజెన్సీస్ నుంచి కూడా తీసుకోవడం ప్రారంభమవుతుంది. సో ఈ యొక్క చిన్న కార్టూన్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ 1960s లో విద్యార్థులను తిట్టేవాళ్ళు తల్లిదండ్రులు, కానీ ఇప్పుడు 2020కి వచ్చే వేళకి ప్రతి ఒక్కదానికి టీచర్నే బాధ్యత చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు క్లాస్ రూమ్ లో రెస్పాన్సిబిలిటీ అనేది టీచర్ కి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు. సో వై టీచర్ ఎవాల్యుయేషన్? So in general, teacher evaluation refers to the formal process a school uses to review and rate teachers' performance and effectiveness in the classroom. ఉపాధ్యాయుని యొక్క బోధనా సామర్థ్యాన్ని, బోధనా పటిమను మూల్యాంకనం చేసుకునే ప్రక్రియ ఇది. Ideally, the findings from these evaluations are used to provide feedback to teachers. ఈ యొక్క ఉపాధ్యాయుని యొక్క బోధన పటిమను, బోధన సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసుకున్న తర్వాత అది ఆ ఉపాధ్యాయునికి తెలిసేటట్టు చేసి, ఆ ఉపాధ్యాయునికి మరలా మార్గదర్శనం చేస్తూ అతని యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అంటే తన యొక్క వృత్తి పరంగా మరింత అభివృద్ధి సాధించి మరింత ఉన్నత సామర్థ్యాలను, నైపుణ్యాలతో తరగతులను నిర్వహించేటటువంటి విధంగా చేయాలని చెప్పడం టీచర్ ఎవాల్యుయేషన్. So, teacher evaluation can be an opportunity for genuine professional learning. Charlotte Danielson చెప్తారు. So it is genuine professional learning. మనం మనస్ఫూర్తిగా మన యొక్క ప్రొఫెషన్ లో మరింతగా అభివృద్ధి చెందాలంటే మన ప్రొఫెషనల్ లో ఉన్నటువంటి అనేక అంశాలను మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి టీచర్ ఎవాల్యుయేషన్ అనేది మనం ఇంకా ఏం నేర్చుకోవాలా, ఇంకా ఏం నేర్చుకోవచ్చు, ఇంకా ఏ విధంగా విద్యార్థులకు మరింతగా అందించవచ్చు అనే ఒక ప్రక్రియను మన మనసులో ఏర్పరచుకొని మరింతగా మనం డెవలప్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. When organized around clearly established and accepted standards of practice. సో ఇటువంటి ప్రక్రియలు నేర్చుకోవాలంటే దానికి ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటాం. సో మనం ఈరోజు ఉపయోగించేటటువంటి అనేక అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని స్టాండర్డ్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటాం. దీని ద్వారా టీచర్ ఎవాల్యుయేషన్ ఆఫర్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేటర్స్ టు రిఫ్లెక్ట్ సీరియస్లీ ఆన్ దర్ ప్రాక్టీస్ అండ్ ప్రమోట్ లెర్నింగ్. ఈ విధంగా ఇటువంటి అంశాలన్నింటినీ, అంటే మనం నేర్చుకోవాల్సిన అంశాలు విద్యార్థులకు ఎలా ఇవ్వాలి, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి, ఆ ఫీడ్బ్యాక్ ని ఎలా రికార్డ్ చేసుకోవాలి, ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అందులోని చిన్న చిన్న అంశాలను కూడా మనం పరిగణించుకొని దాన్ని మరింతగా నెక్స్ట్ క్లాస్ రూమ్ కి, నెక్స్ట్ టీచింగ్ సెషన్ వెళ్లే వాళ్ళకి ఎలా అద్భుతంగా మనం మారాలి అని చెప్పడానికి ఈ టీచర్ ఎవాల్యుయేషన్ పనిచేస్తుంది. నా ఇంపార్టెన్స్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ఎవాల్యుయేషన్. సో ఇంత చెప్పుకున్నా మళ్ళీ అదే మాటలు చెప్పుకుంటూ ఉంటాం మనము. సింప్లీ ఎవాల్యుయేషన్ హెల్ప్స్ టీచర్స్ అలైన్ దేర్ గోల్స్ విత్ ద స్కూల్స్ విజన్ అండ్ మిషన్. ప్రతి ఒక్క స్కూల్ కి కూడా ఆయా ప్రాంతాలని బట్టి తనకు ఒక దృక్పథం ఉంటుంది, తనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాల ఆధారంగా ఏమేమి చెప్పాలి, ఏమేమి వాళ్ళకి అందించాలి అనేది హెల్ప్ చేస్తుంది. ఎంగేజ్ ఇన్ ప్రొఫెషనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్. అదేవిధంగా వివిధ ఈ రోజు మనకు మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఒక రకంగా మీకు స్కిల్స్ ని అప్గ్రేడ్ చేయడానికి, అటువంటి ప్రొఫెషనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ లోకి మనం ఎంగేజ్ కావడం. అప్గ్రేడ్ స్కిల్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్స్. ఈ రోజు విద్యాపరంగా ఎటువంటి అభివృద్ధి జరుగుతోంది, ఆ అభివృద్ధి పరమైనటువంటి అంశాలు, కొత్త కొత్త అంశాలు మనం బోధించాల్సిన పరిస్థితి వస్తే దానికి తగినట్టుగా మన నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలని కూడా మనకు అవగాహన అందిస్తుంది. అదేవిధంగా పిల్లల లెర్నింగ్, పిల్లల యొక్క అభ్యసన ప్రక్రియ మనము నిరంతరం వాళ్ళను గమనించేటట్టు చేస్తుంది. రిఫ్లెక్ట్ ఆర్ డూ సెల్ఫ్ ఎవాల్యుయేషన్, మనము కూడా మనం మూల్యాంకనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సో జనరల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇది చాలా పాత ఒక సెటైర్, బట్ ఈ రోజు కూడా అలాగే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే
everybody is a genius, but if you judge a fish by its ability to climb a tree, it will live its whole life believing it is stupid. సో ఈ రోజు జరుగుతున్నటువంటి చాలా అంశాలు దీని గురించి డీటెయిల్ గా మనం చెప్పుకుంటే బాగుండదు, బట్ ఈ యొక్క కార్టూన్ ద్వారా మీకు వాట్ ఈస్ మై ఫీలింగ్, వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ అవర్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అనేది అర్థమవుతుంది. Now, evaluating your teaching to understand if your teaching is effective, so you can develop it in the future. Subject specific elements, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. ఆ అంశాలని సునిశ్చితంగా పరిశీలించి దానికి సంబంధించినటువంటి కోర్స్ మెటీరియల్స్ ను మనం సంపాదించడము, మనకు అందించేటట్టు చేయడము. ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ కూడా వర్క్ బుక్స్ తయారు చేస్తున్నాం, చాలా చోట్ల వర్క్ బుక్స్ తయారవుతున్నాయి. అటువంటి వర్క్ బుక్స్ అన్నిటిని కూడా తయారు చేసేటప్పుడు ఆ విద్యార్థులకు అవసరాలని, ఆయా సబ్జెక్టులకు సంబంధించిన అవసరాలని గుర్తించి చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మోడ్స్ ఆఫ్ టీచింగ్, లెక్చర్, సెమినార్స్, గ్రూప్ వర్క్ అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇటువంటివన్నీ కూడా. సో తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ ఎస్పెషలీ లాంగ్వేజ్ టీచింగ్ వచ్చినప్పుడు ఒక్కొక్క అందరు కూడా ఒకటే విధంగా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఎక్కడ తీసుకున్నా, ఫర్ నాట్ ఓన్లీ బట్ ఎనీ సబ్జెక్ట్ అన్నిట్లో కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా తనదైన సొంత స్టైల్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా తాను బోధించేటప్పుడు తనదైన ఒక కంఠం, తనదైన ఒక కంఠము, తనదైన భాషా పటిమ ఉంటుంది. సో ఈ యొక్క భాషా పటిమ అనేది, తనదైన స్టైల్ అనేది, తనదైన టోన్ అనేది కూడా ఎలా ఉంటుందంటే, ఆయా ప్రాంతాల యొక్క మనం చెప్పుకుంటాం మాండలికాలు అని చెప్పేసి, వాళ్ళ యొక్క స్లాంగ్స్ అని చెప్పి అంటాం మనం, వీటన్నిటిని ఆధారం చేసుకుంటాం. కాబట్టి కొంతమంది విద్యార్థులు ఒక ప్రాంతంలో ఉన్న విద్యార్థి ఇంకో ప్రాంతానికి వచ్చినప్పుడు వాడి యొక్క భాష, అక్కడ ఉన్న స్లాంగ్ కొంచెం అడ్జస్ట్ కావడానికి ఇబ్బంది పడుతుంది. బట్ టీచర్ అనేవాడు తాను ఎక్కడ ఉంటాడో ఆ ప్రాంతం యొక్క అంశాలని పరిగణలో తీసుకొని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ సో ఎవాల్యుయేటింగ్ యువర్ టీచింగ్. there are many different sources of evidence you can draw. కంటిన్యూయల్ సెల్ఫ్ రిఫ్లెక్షన్, మనకు మనమే మనకు మనమే విమర్శ చేసుకోవడం. మనం ఈరోజు చెప్పిన పాఠం ఎలా ఉంది, ఇంకా ఎలా బాగా చెప్తే బాగుండేది, ఈ రోజు విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, అటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో మనతో ఉన్నటువంటి కొలీగ్స్ మనకన్నా బాగా ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు, మన గురించి విమర్శ కూడా క్లియర్ గా చేయగలరు. అటువంటిని కూడా సహృద్భావంతో స్వీకరించాల్సి ఉంటుంది. అదే స్టూడెంట్స్ యొక్క అసెస్మెంట్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ అండర్స్టూడ్ ద కోర్స్ కంటెంట్. మనం ఏ రోజు ఏం చెప్పాలనుకున్నామో ఆ అంశాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడం స్టూడెంట్స్ అసెస్మెంట్ జరుగుతుంది. దీని ద్వారా ఎంటైర్ ప్రోగ్రామ్, అంటే ఒక పాఠ్యాంశాన్ని కావచ్చు దేనిలో కానీ మనం టీచ్ చేసిన తర్వాత ఆ ఎంటైర్ ప్రోగ్రామ్ ను ఫీడ్బ్యాక్ తీసుకొని నేషనల్ స్టూడెంట్ సర్వే వీటన్నిటి నుంచి మనకు ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ విధంగా ఎవాల్యుయేషన్స్ అని చేసి దాని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ద్వారా మరింతగా ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాల ఉపాధ్యాయుల్ని కానీ, తరగతి గదుల్ని కానీ, విద్యార్థుల్ని కానీ దానికి సంబంధించిన సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో హియర్ యూ కెన్ సీ యాక్చువల్గా దిస్ ఈస్ ఫారిన్ సంబంధించింది అయినా కూడా అక్కడ కూడా టీచర్ ఎవాల్యుయేషన్ కి వచ్చే రోజుకు ఎలా ఉంటుంది, అక్కడ కూడా లంచాలు ఇవ్వడం అవన్నీ ఉంటాయని చెప్పడానికి ఒక చిన్న జోక్ ఇది. సో కార్టూన్ జస్ట్ ఫర్ రిలాక్సేషన్ ఐ గివెన్ హియర్. సో ఎవాల్యుయేషన్ అనేది, ఆ ఎవాల్యుయేషన్ రోజు కూడా మనలో చిత్తశుద్ధితో మనం పనిచేయాలని చెప్పేసి నేను చెప్పడానికి తీసుకున్నాను. Now, who are effective teachers? The teachers are clear about instructional goals. తరగతి గదిలోకి మనం తీసుకొని పోతున్నటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన బోధనా లక్ష్యాలు ఏమి సాధించాలా ఆ రోజు ఉన్నటువంటి 45 నిమిషాల్లో మనం బోధించే సమయంలోనే ఏ లక్ష్యాలు మనం సాధించాలని చెప్పేసి కూడా మనకు క్లారిటీ ఉండాలి. దాని తర్వాత మనం బోధించేటువంటి సబ్జెక్ట్ సంబంధించినటువంటి నాలెడ్జ్, కరికులం కంటెంట్, దానికి సంబంధించిన స్ట్రాటజీస్, ఇటువంటి అనేక అంశాలు ఏ విధంగా బోధించాలా, ఇటువంటివన్నీ కూడా స్ట్రాటజీస్ అని చెప్పుకుంటాం. తర్వాత ఆ అంశాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి విద్యార్థులకు, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దెమ్. మనం కమ్యూనికేట్ అంటే మన యొక్క భావన ప్రకటన ద్వారా విద్యార్థుల నుంచి కూడా ఏం మనం సాధించాలనుకుంటున్నాము,
దాన్ని కూడా క్లారిటీగా తీసుకోవాలి మనం. దాని తర్వాత ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అంటే బోధన ఉపకరణాలు. ఈ బోధనా ఉపకరణాలను మనం ఎటువంటి బోధనా ఉపకరణాలు ఆనాటి పాఠ్యాంశానికి అవసరమైనవి, అటువంటి బోధనా ఉపకరణాలన్నిటినీ కూడా సంసిద్ధం చేసుకొని వాటిని విద్యార్థులకు ప్రజెంట్ చేయడం ద్వారా మనం ఒక ఎఫెక్టివ్ టీచర్ గా మనం మారగలుగుతాం. తర్వాత దీస్ టీచర్స్ ఆర్ నాలెడ్జబుల్ అబౌట్ దేర్ స్టూడెంట్స్. మనము వెళ్తున్నటువంటి తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏ ఏ దశల్లో ఉన్నారు, ఆ విద్యార్థుల యొక్క టోటల్ కెపాసిటీ కూడా మన యొక్క మనసులో ఉండాలి. అంటే ఆ విద్యార్థులకు టోటల్ కెపాసిటీ అంటే ఇంటెలిజెంట్ ని దృష్టిలో పెట్టుకొని కాదు, మరీ డల్లర్ ని కూడా దృష్టిలో పెట్టుకొని కాదు, వీళ్ళందరినీ ఒక యావరేజ్ లెవెల్ గా తీసుకొని ఆ స్టేజ్ లో ఉన్నటువంటి క్లాస్ రూమ్ కు మనం ఎలా ఇవ్వాలి, ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఎలా బోధించాలి, దానికి తగినటువంటి అడాప్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు దేర్ నీడ్స్ అండ్ యాంటిసిపేటింగ్ మిస్కన్సెప్షన్స్ ఇన్ దేర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. అంటే మనం బోధిస్తున్నటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఎంత నాలెడ్జ్ విద్యార్థి దగ్గర ఉంటుంది, ఆ నాలెడ్జ్ కి సంబంధించిన విధంగా ఆ విద్యార్థిలో నెక్స్ట్ నేను చెప్పబోయేటటువంటి పాఠాంశానికి సంబంధించినటువంటి మిస్కన్సెప్షన్స్ అంటే ఎటువంటి క్లారిటీ లేకుండా ఉంటాడు విద్యార్థి, అవి కూడా మనం ఉండాలి. అంటే ఒక విద్యార్థి స్థాయికి వెళ్ళి మనం ఆలోచించుకొని మన పాఠ్యాంశాన్ని సంసిద్ధం చేసుకొని దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించాలి విద్యార్థికి. సో టీచ్ స్టూడెంట్స్ మెటాకాగ్నిటివ్ స్ట్రాటజీస్. దీని మెటాకాగ్నిటివ్ స్ట్రాటజీస్ ని నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ యూ కెన్ గో త్రూ ద నెట్ అనమాట. అండ్ గివ్ దెమ్ ఆపర్చునిటీస్ టు మాస్టర్. సో స్టూడెంట్స్ కి పరిపూర్ణ కాగ్నిటివ్ అంటే ఆలోచన ప్రక్రియల ద్వారా అనేక అంశాలు ఉన్నాయి. ఆ కాగ్నిటివ్ స్ట్రాటజీస్ లో మనం ఏదో ఒక స్ట్రాటజీస్ మనం తీసుకుని దాన్ని ఒక అవకాశంగా విద్యార్థికి మరచి ఇచ్చి మనం బోధించబోయే అంశాన్ని విద్యార్థి పరిపూర్ణంగా అర్థం చేసుకునేట్టు చేయడం. అడ్రస్ హయ్యర్ యాజ్ వెల్ యాజ్ లోయర్ లెవెల్ కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఈ కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్స్ ని అందులో ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నాయి, తక్కువ లక్ష్యాలు కూడా ఉన్నాయి. అంటే ఈ రెండు లక్ష్యాలని కూడా మనం సాధించే విధంగా తరగతి గదిలోకి ఎంటర్ కావాల్సి వస్తుంది. సో స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ ని దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఇంటగ్రేట్ దేర్ ఇన్స్ట్రక్షన్ విత్ దట్ ఇన్ అదర్ సబ్జెక్ట్ ఏరియాస్. సో మనం బోధించేటువంటి సబ్జెక్టు ఒకటే కాకుండా ఇతర సబ్జెక్ట్ ఏరియాస్ నుంచి కూడా, ఈవెన్ ఐ హావ్ సీన్ సమ్ టీచర్స్ వాళ్ళు తెలుగు టీచ్ చేసేటప్పుడు కూడా సైన్స్, సోషల్, ఫిజిక్స్ ఇతర అంశాల్లో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ కూడా అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు అద్భుతంగా టీచ్ చేసే తరగతి గదులను కూడా నేను గమనించాను అనమాట. సో ఇక్కడ కౌనిల్ ఆయన క్లాస్ రూమ్ బిహేవియర్ థియరిస్ట్ అంటారు. సో ఈయన కూడా చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ వర్క్ చేశాడు. ఈయన రాసిన ఒక బుక్ ఉంది, డిసిప్లైన్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ ఇన్ క్లాస్ రూమ్స్ అని. ఈయన ఏంటంటే క్రమశిక్షణ మరియు అభ్యసన రెండింటిని అనుసంధానం చేస్తూ, అంటే ఒక తరగతి గదిలో క్రమశిక్షణ ఉన్నప్పుడు ఆ తరగతి గదిలో నేర్చుకునే విధంగా ఎలా ఉంటుంది, విద్యార్థుల్లో అభ్యసన ప్రక్రియ ఎలా ఉంటుంది అనే దాని మీద అనేక ప్రయోగాలు మరియు పరిశోధనలు చేసి కరెక్ట్ అయిన ప్లానింగ్ ఉండాలా. ప్లానింగ్ ఉన్నప్పుడు క్లాస్ రూమ్ లో క్రమశిక్షణ ఉంటుంది. అలా క్రమశిక్షణ ప్లానింగ్ తో వెళ్ళినటువంటి ఉపాధ్యాయుడు ఆ ప్లానింగ్ ద్వారా విద్యార్థులకు ఏమేమి ఇవ్వాలని చెప్పేసి అన్నిటినీ సంసిద్ధం చేయగలిగితే ఆ విద్యార్థులు తరగతిలో పూర్తిగా ఉపాధ్యాయునితో ఎంగేజ్ అయి ఉంటారు. సో దిస్ రిలేషన్షిప్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ప్రోయాక్టివ్ టీచర్ బిహేవియర్ అంటాం. సో ప్రోయాక్టివ్ టీచర్ బిహేవియర్ అంటే ఏంటంటే తరగతి గదిలోనికి ప్రవేశించే ముందుగానే తాను సంసిద్ధమయ్యేటటువంటి స్థాయి బట్టి అతను తరగతిలోని విద్యార్థులను అభ్యసన వైపుకు మళ్లించగలుగుతాడు. అంటే తాను ఎంత ప్రిపేర్ అయ్యింటే తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ అంత ఇన్వాల్వ్ చేయగలుగుతాడు, అంత అభ్యసన ప్రక్రియలోనికి ధారణగా తీసుకొని రాగలుగుతాడు. అంటే పిల్లల యొక్క అటెన్షన్ తీసుకోగలుగుతాడు. తన యొక్క ప్రిపరేషన్ సరిగా లేనప్పుడు తరగతిలోకి వెళ్ళినా కూడా తన యొక్క విద్యార్థుల నుంచి తాను పరిపూర్ణంగా తీసుకోలేడు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. వెన్ ఎ టీచర్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్, కొంతమంది టక్కని క్లాస్ రూమ్స్ కి వస్తారు, వెంటనే బయట నుంచి వస్తారు, కొంచెం లేట్ అయి ఉంటుంది. ఆ రోజు క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నట్లే ఆ రోజు ఏం చెప్పబుద్ధి కాదు మానసికంగా వాళ్ళకి చెప్పాలంటే.
సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక విద్యార్థిని లేసి నువ్వు చదువురా వాళ్ళు వింటారు అని చెప్తారు, లేదంటే ఏదో ఒక రైటింగ్ యాక్టివిటీ ఇచ్చేస్తారు వాళ్ళకు, అండ్ హీ హాజ్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్. సో దిస్ ఇస్ ద స్టేజ్, దిస్ ఇస్ నాట్ ప్రోయాక్టివ్ స్టేజ్ అనమాట. సో ప్రోయాక్టివ్ స్టేజ్ అంటే ఆ తరగతిలోనికి వెళ్లే ముందు ఉపాధ్యాయుడు తనకు తానుగా ఎలా సంసిద్ధం చేస్తున్నాడు, తాను చెప్పబోయే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పరిపూర్ణత్వాన్ని పొందినాడా, దానికి సంబంధించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తీసుకున్నారా, సంసిద్ధం చేసుకున్నారా, వీటన్నిటి ఆధారంగా ఆ క్లాస్ రూమ్స్ లోకి వెళ్ళినప్పుడు he is able to command the students. Now here you can see what is expert teaching. So మనం ఇక్కడ నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ దగ్గర నుంచి చూద్దాం. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలా, ప్రొసీజరల్ నాలెడ్జ్ అంటే ఏ విధంగా నేను ప్రెజెంట్ చేయాలి అనేది ప్రొసీజరల్ నాలెడ్జ్ అంటారు. ఆ ప్రొసీజరల్ నాలెడ్జ్ లో మెథడాలజికల్ నాలెడ్జ్ అనేది లర్నర్స్ నీడ్స్, విద్యార్థులకు అవసరాలు ఏంటివి, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటివి, కన్సిడరేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అదర్ స్టేక్ హోల్డర్స్, వాళ్ళొకరే కాకుండా మనం చెప్పే టీచింగ్ ద్వారా ఆ విద్యార్థులలో వచ్చిన మార్పు ద్వారా సమాజంలో వాళ్ళ యొక్క ప్రవర్తన నుంచి వచ్చేటువంటి మార్పులు, అంటే మన యొక్క కాలేజ్ స్కూల్ యొక్క లక్ష్యాలు కావచ్చు, సామాజిక లక్ష్యాలు కావచ్చు, ఒక రాష్ట్ర లక్ష్యాలు, దేశ లక్ష్యాలు, ఇవన్నీ కూడా ఇక్కడ కలుస్తాయి మనం. అంతేకాకుండా ఇక్కడ నెక్స్ట్ ప్రొసీజర్స్ అండ్ టెక్నిక్స్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, మ్యాక్సిమైజింగ్ లెర్నింగ్, విద్యార్థులలో నేర్చుకోవడం అనేది మాక్సిమం చేయగలగాలి ఆ తరగతి గది, డెవలపింగ్ లెర్నింగ్ స్కిల్స్, విద్యార్థుల యొక్క అభ్యసన నైపుణ్యాలు కూడా మనం అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. తర్వాత క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి. సో ఇక్కడ నుంచి వస్తున్నాం మనం ఇక్కడ. సో క్రియేట్ క్లాస్ రూమ్ రూల్స్ విత్ యువర్ స్టూడెంట్స్ ఆన్ డే 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ లో మనం క్లాస్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం అంటే ఆ రోజు మన కొత్త విద్యార్థులు వాళ్ళు, ఆ కొత్త విద్యార్థులతో నువ్వు ఎలా ఉంటావు, ఎలా చేయగలుగుతావు, ఎలా బోధించగలుగుతావు, వాళ్ళని ఒక ఇంప్రెషన్ వాళ్ళని క్రియేట్ చేయగలిగి అక్కడ నుంచి ఈ ఉపాధ్యాయుడు తరగతికి వస్తే మనం ఇలా ప్రవర్తించాలా అని ఫిక్స్ అయిపోతారు. ఇది మీరు గమనించవచ్చు, అందరూ ఉపాధ్యాయులతో విద్యార్థులు ఒకే రకంగా ప్రవర్తించరు. ఒక అద్భుతంగా బోధించేటువంటి ఉపాధ్యాయుని యొక్క తరగతి గదిలో ఎప్పుడూ నిశ్శబ్దం ఉంటుంది, లేదా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ డే ఇంప్రెషన్ నుంచి అది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ద నెక్స్ట్ వన్, మెయింటైన్ ద క్లాస్ రూమ్ రూల్స్, రొటీన్స్ అండ్ షెడ్యూల్, బట్ మెయింటైన్ ఫ్లెక్సిబుల్ అండ్ లీవ్ రూమ్ ఫర్ ఫన్. సో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా క్లాస్ రూమ్ రూల్స్, క్లాస్ రూమ్ లో ఎలా ఉండాలా, ఎలా పాఠ్యాన్ని నిర్వర్తించాలా, పాఠ్యాన్ని ఎలా బోధించాలా, స్టార్టింగ్ ఎలా ఉండాలా, మధ్యలో ఎలా ఉండాలా, ఎండింగ్ ఎలా ఉండాలా, ఇవన్నీ కూడా సంసిద్ధం చేసుకోవడం మంచిది. కొంతమందికి వాళ్ళలో ఇన్నేట్ ఎబిలిటీస్ అంటాం, అంటే స్వాభావికంగా వాళ్ళలో అటువంటి లక్షణాలు ఉంటాయి. దే ఆర్ బోర్న్ టీచర్స్ అని మనం అంటూ ఉంటాం అనమాట. సో అటువంటి వాళ్ళకు మనం చెప్పాల్సిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్ స్టేజ్ లో ఉంటారు. ఏ రోజైనా ఏ తరగతి గదిలోకి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క లెవెల్ అలాగే ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియలో ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మూడ్ బట్టి కూడా కొంచెం మార్చుకుంటూ ఉంటారు. అదే విధంగా తరగతి గది నుంచి బయటకు వచ్చే ముందు పిల్లల్ని కాస్త నవ్వించి వస్తారు, ఏదో ఒక ఫన్ ఎలిమెంట్ తీసుకొని వస్తారు వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు. సో ఇటువంటివన్నీ కూడా ఒక క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ గా చెప్పుకుంటాం. మామూలుగా కొంతమంది ప్రిన్సిపాల్స్ చెప్తారు, అంటే నేను డైట్ లో దాదాపుగా ఒక 4 years పనిచేశాను. అప్పుడు 60 మండలాలు తిరిగాను అనమాట. 60 మండలాలు తిరిగినప్పుడు చాలా స్కూల్స్ ని నేను విజిట్ చేశాను, చాలా మంది విద్యార్థుల్ని, టీచర్స్ తో ఇంటరాక్షన్ అయ్యాను. అక్కడ కొంతమంది ప్రిన్సిపాల్స్ చెప్తారు, సార్ మీరు అబ్జర్వేషన్ చేయాలంటే పలానా టీచర్ క్లాస్ రూమ్స్కి వెళ్ళండి అంటారు. పలానా టీచర్ క్లాస్ రూమ్ వెళ్ళొద్దండి సార్, మీరు పోయినా కూడా మీరు పోయినా ఆయన మీకు గౌరవం ఇవ్వడు, ఆయన పెద్ద పట్టించుకోడు, ఇటువంటి కామెంట్స్ కూడా విన్నాను. కానీ ఆ హెడ్ మాస్టర్స్ ఏ ఉపాధ్యాయుని తరగతికి వెళ్ళండి అని చెప్తున్నాడో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనిపించిందంటే నాకు నేనే చాలా నేర్చుకోవచ్చునేమో అనిపించింది. సో అటువంటి ఉపాధ్యాయులుగా నేను చూశాను అనమాట. Now, when students are engaged and excited about learning, less management problems arise. చూడండి, స్టూడెంట్స్ ఆర్ ఎంగేజ్డ్ అంటే ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు ఇంకేం చెప్తాడా అని చెప్పేటటువంటి ఒక
ఉత్సుకతతో విద్యార్థులు ఉన్నారు అంటే అక్కడ విద్యార్థులను క్లాస్ రూమ్ ను నిర్వహించేటటువంటి పని తక్కువ ఉంటుంది. అంటే ఏ ఉపాధ్యాయుడు చెప్పినా మనం విన్నా వేస్ట్ అని అనుకుంటే విద్యార్థి, ఆ ఉపాధ్యాయుడు ఎంత ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించినా కూడా అతను క్లాస్ రూమ్ లో రే గమ్మన కూర్చో, రే అలసద్దు, రే సరిగా కూర్చో ఏం చెప్తూనే ఉండాల్సి వస్తుంది. అంటే అతను ఉన్న 45 నిమిషాల్లో దాదాపుగా ఎక్కువ సమయం పిల్లల్ని గద్దించడానికి, తిట్టడానికి, అరవడానికే ఉపయోగించుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ పూర్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్ గా చెప్పచ్చు. సో ఎలా ఉండాలి మనకు? ఖచ్చితంగా ఒక సైలెన్స్ తీసుకొని రాగలుగుతాడు. అద్భుతమైనటువంటి ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో సైలెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉపాధ్యాయునితో ఆత్మతో మనస్సుతో అనుసంధానం అయిపోతాడు అనమాట. సో 3 key rules. యూజ్ యువర్ ఇన్సైడ్ వాయిస్. ఇన్సైడ్ వాయిస్ అంటే ఇది ఉపాధ్యాయుని యొక్క మనసులో నుంచి వచ్చినటువంటి అంశం అనమాట. వెయిట్ యువర్ టర్న్, రైజ్ యువర్ హ్యాండ్. విద్యార్థులు కూడా అంతే అనమాట. నీ మనసులో ఏమొచ్చింది అది పలుకు బయటికి అని చెప్పి అడగాల. మన మనసులో విద్యార్థికి ఇలా చెప్పచ్చు అనిపించినప్పుడు చెప్పేయాలి. అంటే రెండు వైపులు కూడా చెప్తున్నాయి. యూజ్ యువర్ ఇన్సైడ్ వాయిస్. చాలా మంది విద్యార్థులు తమ మనసులో ఉన్న ఆన్సర్ కరెక్ట్ కాదో, చెప్పుదుమా వద్దా అనే మీమాంసలో ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే కొంతమంది టీచర్స్ నేను గమనించాను అనమాట. ఏదైనా వాడు తప్పు ఆన్సర్ చెప్పినట్టే పనికి మళ్ళీ నువ్వు కూర్చో అని చెప్తుంటావు. సో వాడు ఏమవుతాడంటే ఒక 2 సార్లు జరిగిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో వాడి మనసులో కరెక్ట్ ఆన్సర్ ఉన్నా కూడా బయటికి చెప్పాడు. ఉపాధ్యాయుడు వాడి వైపు చూసినప్పుడు కూడా వీడు చెప్పేదాన్ని తప్పులే చెప్తా ఉంటాడు అనుకుంటాం. సో ఇక్కడ అందుకనే విద్యార్థులతో మనం ప్రశ్నించినప్పుడు మీరు తప్పు చెప్పినా గొప్పవాళ్లే, కానీ చెప్పడమే ముఖ్యం అని చెప్పండి. మీ మనసులో ఏం ఆన్సర్ వస్తుందో దాన్ని ఫస్ట్ చెప్పేయండి, దాన్ని నేను సర్దిద్దుతా అని చెప్పండి. ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ గా ఉపాధ్యాయుడు ప్రశ్నించినప్పుడు వాడు ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. 2 సార్లు తప్పు చెప్పినా కూడా 3వ సారికి సరిదిద్దుకోవడం, మరింత ధారణగా ఉపాధ్యాయుని పాఠ్యాంశాన్ని వినడం, తాను కరెక్ట్ ఆన్సర్ చెప్పాలా అన్న తపనతో ముందుకు వెళ్ళడం చేస్తాడు. అంతేకాదు కొంతమంది క్వశ్చన్ అడిగినప్పుడు సార్ నేను సార్ అని గట్టిగా అరుస్తుంటారు. దానికి విద్యార్థులు ఏంటంటే వెయిట్ ఫర్ యువర్ టర్న్, నేనే మిమ్మల్ని అడుగుతాను, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అని చెప్పడం. సో ఇటువంటివన్నీ మనం కొంచెం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఉపయోగించుకోవాలి. సో ఎవరైతే ఆన్సర్ చెప్పాలనుకుంటారో చేతులు ఎత్తండి, నేను వాళ్ళని అడుగుతాను. లేదా నీ వంతు వస్తుంది అంతవరకు వెయిట్ చేయను, ప్రతిసారి చేయొద్దు, నేనే అడుగుతాను అని చెప్పండి. ఈ విధంగా మనము అడగచ్చు. కానీ అలా అడిగేటప్పుడు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ని అడగకుండా యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్ గా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అద్భుతంగా ఉంటుంది. ఆల్వేస్ హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్. సో బ్యాకప్ ప్లాన్ అంటే నెక్స్ట్ ఎలా, నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తాను, లేదా ఈ క్లాస్ స్టార్ట్ చేయే ముందు క్లాస్ లో ఏం చెప్పాను, ఎలా ఉండాలా. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని అంశాలు మనం చెప్పాలనుకుంటాము, చెప్పలేకపోతాము. చెప్పాలనుకున్నప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇటువంటివన్నిటి కూడా ఒక చిన్న బ్యాకప్ ప్లాన్ అనేది మనం పెట్టుకోవాలి. గెట్ ద స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్, హ్యావ్ దెమ్ టేక్ పార్ట్ ఇన్ ద డిజైనింగ్ అండ్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద క్లాస్. స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడం అంటే క్లాస్ లీడర్స్ అనే కాకుండా ప్రతి స్టూడెంట్స్ ని కూడా ఏదో ఒక కొత్త అంశం మీద క్లాస్ రూమ్ ను డిజైన్ చేయడానికి, క్లాస్ రూమ్ ను ఒక స్మూత్ గా వెళ్ళడానికి, అంటే మనం క్లాస్ రూమ్ ఎంటర్ అయ్యే ముందు కొంతమంది క్లాసెస్ నేను గమనించాను అనమాట. మీ క్లాస్ సైలెంట్ గా ఉంటారు వాళ్ళు. మీ క్లాస్ ఏం రా అంటే సార్ తెలుగు సార్ అంటే. సైలెంట్ గా ఎందుకు కూర్చున్నారంటే మా సార్ చెప్పినాడు సార్, మేము సైలెంట్ కూర్చొని చదువుతూ ఉంటేనే దాని క్లాస్ లోకి ఎంటర్ అవుతాను అంటే. అట్లయితే ఎంతసేపటికి ఎంటర్ అవుతాడా అని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నో, హీ కమ్స్ ఇన్ టైం. అంటే ఒక బెల్ అయిన తర్వాత, ఒక టీచర్ బయటకు వెళ్ళిన తర్వాత ఈయన రావడానికి పట్టేటటువంటి ఒక ఫ్యూ మినిట్స్, 1 or 2 minutes, లేదా సమ్ టైమ్స్ 5 minutes, ఇన్ని నిమిషాలు ఉన్నా కూడా ఆ సమయంలో విద్యార్థి అదే సైలెన్స్ లో ఉంటాడు. అక్కడ ఎవరు లీడర్స్ ఉండరు, కానీ టీచర్ యొక్క ఆత్మ అక్కడ పనిచేస్తూ ఉంటుందని అనిపించింది నాకు. ఎందుకంటే అటువంటి టీచర్, he has guided the whole class to
అంటే తెలుగు క్లాసు అప్పుడు జరుగుతుంది, సారు రాబోతున్నాడు అంటే తమ బిహేవియర్ మారిపోతుంది అనమాట. సో ఇటువంటివి కూడా చాలా గమనించాను నేను. క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ విచ్ ద చిల్డ్రన్ ఫీల్ సేఫ్, వాల్యుబుల్ అండ్ వాంట్ టు టేక్ రిస్క్స్. ఒక అట్మాస్ఫియర్ రెస్పెక్ట్. ఒక ఉపాధ్యాయుడు వచ్చి ఏదైనా ఒక మాట చెప్పినా నువ్వు ఇలా అలాంటి పని చేయరా అని చెప్తే కూడా సంసిద్ధం అయిపోతారు పిల్లలు. వాళ్ళకి అంత గురి ఉంటుంది ఆ ఉపాధ్యాయుని యొక్క మాట మీద. అదే సరిగా బోధించిన ఉపాధ్యాయుడు లేదా విద్యార్థులను తన యొక్క అవసరాలకు వాడుకునే ఉపాధ్యాయుని, విద్యార్థి యొక్క అవసరాలకు వాడు కూడా వాడుకుంటాడు ఉపాధ్యాయుని, కానీ లర్నింగ్ ప్రక్రియలో మాత్రం ఆ ఉపాధ్యాయుని గౌరవించారు. ఐ హావ్ సీన్ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్టర్ లీవింగ్ ద స్కూల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన తర్వాత ఒక చిన్న సర్వేలో నేను పాల్గొన్నప్పుడు 10th క్లాస్ పరీక్ష అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత విద్యార్థులు ఆ యొక్క సర్వేలు ఏంట్రా అంటే, ఈరోజు రాసావు సార్, నేను ఫిజిక్స్ రాసాను, మరి ఎలా ఉంది, బాగా రాసావా అంటే రాసినాను సార్. మంచి టీచరా అంటే, ఏం లేదు సార్, ఏం చెప్పినాడు సార్, మాకేం చెప్పలేదు, ఏదో రాసేసినాం. సో అప్పుడు మేము అడుగుతాం వాట్ ఈస్ హిస్ బిహేవియర్, అలా ఎలా ఉంటాడు అన్ని అడుగుతూ వెళ్తాం. దానికి ఒక క్రైటీరియా పెట్టుకుంటాం ఆ టీచర్ క్వాలిటీస్. అలా వాళ్ళతో సర్వే తీసుకున్నప్పుడు చాలా మంది మంచిగా చెప్పినటువంటి ఉపాధ్యాయుడితో మంచిగానే చెప్తారు. ఎవరైతే క్లాస్ మేనేజ్మెంట్ సరిగా చేయలేదో కానీ విద్యార్థులు తమ అవసరాలకు వాడుకున్నారో ఆయన సంవత్సరం అంతా మమ్మల్ని వాడుకునే సరిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఏంటి, విద్యార్థి తన అవసరాలు తీర్చుకుంటాడు, కానీ ఎప్పుడైతే తనకు ఉపాధ్యాయునితో అవసరం అయిపోయిందో అప్పుడు ఉపాధ్యాయుని నిశ్చితంగా విమర్శిస్తాడు బయట. ఇది క్లియర్. దాదాపుగా ఇప్పటికీ 34 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఐ హావ్ సీన్ సెవరల్ ఎగ్జాంపుల్స్. స్టూడెంట్స్ విల్ రెస్పెక్ట్ ద బెస్ట్ టీచర్ త్రూఅవుట్ దేర్ లైఫ్. అవేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద స్కూల్ రిసోర్సెస్. ఆ పాఠశాలలో ఎన్ని రకాల వసతులు ఉన్నాయి, ఎన్ని రకాల వనరులు ఉన్నాయి, ఆ వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలా అనేది కూడా తెలిసింటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుంది. నెగిటివ్ బిహేవియర్. విద్యార్థుల్లో ఎటువంటి నెగిటివ్ బిహేవియర్ కనపడినా కూడా దాన్ని మనం ఎప్పుడు కూడా తాస్కారం చేయకూడదు. ఇమ్మీడియట్లీ వీ షుడ్ టేక్ సమ్ యాక్షన్. డైలీ డ్యూటీస్. ప్రతి విద్యార్థి ప్రతిరోజు చేయాల్సినటువంటి అంటే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి డ్యూటీస్ ఏం చేయాలనేది కూడా మనం నిశ్చితంగా చెప్పగలగాలి విద్యార్థులకు. సో దెన్ ద క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ విల్ బి బెస్ట్ మేనేజ్మెంట్ గా చెప్పుకోవచ్చు. నా సో దిస్ ఈస్ ద మోడర్న్ టెక్స్ట్ అన్నమాట. ఇది ద ప్రొఫైల్ ఆఫ్ ఎ మోడర్న్ టీచర్. 21st century టీచర్స్ ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ టెక్నాలజీ, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ హ్యాబిట్స్ ఆఫ్ మైండ్. సో తమ యొక్క మైండ్ అనమాట, మనసును, తమ యొక్క ఆలోచన శక్తిని వాళ్ళు బాగా వాడుకుంటారు. చూస్ టు బి వల్నరబుల్. వల్నరబుల్ అంటే ఫ్లెక్సిబుల్ అనమాట, అంటే తాము విద్యార్థి స్థాయికి వెళ్తారు. సో దిస్ ఇస్ ద చేంజ్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ నౌ. అంటే ఈ చెప్పాను కదా 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. సో ఇప్పుడు నేను గమనిస్తున్నాను, ఏ గుడ్ టీచర్ తాను మంచి సబ్జెక్ట్ అంటే మంచి మార్కులు వచ్చినాయా అవి కూడా గమనించాం మేము. లేదు వాళ్ళు డిఎడ్ లో కానీ బిఎడ్ లో కానీ వాళ్ళకి ఏం మార్క్స్ పెద్దగా వచ్చిండవు. బట్ వెన్ హీ బికమ్స్ టీచర్, విద్యార్థి స్థాయికి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ చూస్ టు బి వల్నరబుల్. అంటే విద్యార్థికి వంగిపోతాడు అనమాట, తాను అణకువగా మారిపోతాడు. సీ దెమ్సెల్వ్స్ యాస్ కో లెర్నర్స్, నాట్ టీచర్స్. మనం తాము ఉపాధ్యాయులుగా చెప్పుకోరు కానీ వీఆర్ లెర్నర్స్ అని చెప్తారు. అటువంటి వాళ్ళు బెస్ట్ టీచర్స్ అవుతారు. అలో దెమ్సెల్వ్స్ టు ఫెయిల్ ఆఫెన్. తాను తప్పులు చేసినా కూడా విద్యార్థి దగ్గర అయ్యా నేను తప్పు చేశాను, సో ఐఎమ్ గోయింగ్ టు రెక్టిఫై ఇట్ అని చెప్పేసి అయినంత తొందరగా దాన్ని క్లారిఫికేషన్ చేసేస్తున్నారు. ఐ హావ్ సీన్ సచ్ టీచర్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే 9th 10th క్లాసెస్ కి వచ్చినటువంటి కొత్త ఉపాధ్యాయుల్లో ఇటువంటి లక్షణాలు బాగా గమనించాను. ఈవెన్ కొంతమంది లాంగ్వేజ్ టీచర్స్ లో కూడా ఇటువంటి లక్షణాలు గమనిస్తున్నాం ఈ మధ్య కాలంలో. డోంట్ వెయిట్ అంటిల్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్. అంటే ఏదైనా అంశాన్ని బోధించాలనుకున్నప్పుడు వాళ్ళు దాన్ని వెయిట్ చేయరు అనమాట. సో దాన్ని తీసుకొచ్చేస్తున్నారు, క్లాస్ రూమ్ లోకి తీసుకొచ్చేసి అక్కడే ట్రయల్స్ అండ్ ఎర్రర్ అంతా చేస్తున్నారు అనమాట.
మూవ్ ఇన్ టు దర్ స్టూడెంట్స్ వరల్డ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫారిన్ టెరిటరీ. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు అసలు నేను గమనించినది అంటే ఒక బార్డర్ లో మాకు ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో కర్ణాటక ఆంధ్ర రెండు స్కూల్స్ కూడా ఉంటాయి. అక్కడ కర్ణాటక వాళ్ళు కూడా వస్తారు, కానీ దే హావ్ టు డెవెల్ ఇన్ ద ఆంధ్ర కల్చర్ లో ఉండాల్సి వస్తుంది అనమాట. ఆంధ్ర నుంచి వచ్చిన టీచరు ఆ కర్ణాటక కల్చర్ లో ఉండాల్సి వస్తుంది. అటువంటి ఒక కొత్త ప్రపంచంలో వాళ్ళు ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళ విద్యార్థులతో ఆ పాఠ్యాంశాలు బోధించేటప్పుడు అంతే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. రన్ టువర్డ్స్ ద ఏరియా ఆఫ్ వీక్నెస్, నాట్ అవే ఫ్రమ్ ఇట్. తనలో ఏం వీక్నెస్ ఉంది తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్న తర్వాత అయ్యో నేను ఈ వీక్నెస్ ఉంది ఇలాగే ఉండాలనుకోవడం లేదు. నో, హీఈస్ ట్రైయింగ్ టు diminish the weakness and make a strength out of it. That is the teacher quality. Now, they are comfortable not knowing what is going on to happen. So these teachers are comfortable not knowing what is going to happen. అంటే నేను ఏం చేయబోతున్నాను అనేది కాకుండా నేను చేస్తున్నాను, దాని నుంచి మంచి అవుట్పుట్ ఉంటుంది అన్నటువంటి ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటాడు. ఇన్వైట్ మిస్టేక్స్ ఇన్ టు దర్ లైఫ్స్. తాము చేసే తప్పుల్ని ఆహ్వానిస్తున్నారు, దాని నుంచి సర్దిద్దుకుంటున్నారు. డ్రీమ్ బిగ్ అండ్ ఆస్క్ వై నాట్. నేనెందుకు మంచిగా మరింతగా అభివృద్ధి చెందకూడదు, అదేవిధంగా నేను ఒక మంచి టీచర్ కావాలని చెప్పి కళ కనడంలో కూడా తప్పులేదు. అలాంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఇప్పుడు. దట్ ఈస్ ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ టీచర్స్. అలో దర్ స్టూడెంట్స్ టు టీచ్ ఈచ్ అదర్. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. నేను చెప్పాలంటే ఒక 20 ఏళ్ళ నుంచి ఇదే నేను ఉపయోగిస్తుంటాను. సో విద్యార్థి, ఒక మంచి విద్యార్థి ఉన్నప్పుడు వాడిని మళ్ళా తన చుట్టూ ఒక నలుగురు కూర్చోబెట్టి, దీన్ని ఇంగ్లీష్ లో మనకు పెడగాగిక్ కోఆపరేటివ్ టీచింగ్ అని చెప్తాం. ఇటువంటి ఒక ప్రక్రియ కూడా ఇప్పుడు చాలా మంది ఉపయోగిస్తున్నారు. వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు ఈ ఉపాధ్యాయులు. మార్పును తమ వైపు తీసుకుంటారు. ఎంబ్రేస్ చేంజ్, ఫీల్ సెక్యూర్ ఆస్కింగ్ దేర్ కొలీగ్స్ ఫర్ హెల్ప్. తమ యొక్క కొలీగ్స్ తో సహాయం తీసుకుంటున్నారు. సో ఈ విధంగా మరి ఇటువంటి ఒక మోడర్న్ క్వశ్చనింగ్, తర్వాత బిలీవ్ దే కెన్ లెర్న్ ఎనీథింగ్, తాము ఏమైనా నేర్చుకోగలం అని చెప్పి ఒక మంచి వైఖరితో ఉండడం, కొన్ని కొత్త మోడల్స్ ని తీసుకోవడం, ఇటువంటివన్నీ చేస్తుంది. సో హియర్ మరి ఇటువంటి టీచర్స్ ని గ్రేడింగ్ చేయాలన్నట్టు ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది ప్రపంచంలో. 2011 లో ఈ గ్రేడింగ్ ప్రక్రియ తీసుకురావాలని చెప్పేసి ఫారిన్ కంట్రీస్ లో వచ్చింది. ఈవెన్ మన ఇండియాలో ఒక 2-3 years కింద కూడా దీన్ని తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది, కానీ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అని చెప్పేసి తర్వాత అనుకున్నారు. ఎందుకంటే అనేక అంశాలు ఉంటాయి ఇక్కడ, సామాజిక అంశాలు ప్రతి ఒక్కటి వస్తుంది, పొలిటికల్ అంశాలు ఇవన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ వద్దు మనకు. బట్ గ్రేడింగ్ ద టీచర్స్ ఈజ్ నాట్ ఈజీ ప్రాసెస్, బట్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ ఫ్యూచర్. కానీ ఈ గ్రేడింగ్ ప్రాసెస్ లో ఖచ్చితత్వం రాదు. ఎందుకు రాదంటే, టీచర్స్ ఎవాల్యుయేషన్ సంబంధించినటువంటి ఏ ప్రక్రియ తీసుకున్నా కూడా అక్కడ టీచర్ ఉండడు. క్లాస్ రూమ్ అనుభవాన్ని తీసుకొని వచ్చి గ్రేడింగ్ ప్రక్రియలో కానీ టీచర్ ఎవాల్యుయేషన్ కమిటీలో ఏవే అంశాలు తీసుకురావాలని చెప్పడానికి టీచర్స్ ఉండరు, కానీ వేరే వాళ్ళు ఉంటారు. అందువల్ల టీచర్ ఎవాల్యుయేషన్ అనే ప్రక్రియ నిరంతరం కూడా ఇన్కంప్లీట్ గానే ఉంటుంది. అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇది నిరంతరంగా ఇన్కంప్లీట్ ప్రాసెస్. దెర్ ఇస్ నో కంప్లీట్ ప్రాసెస్. ఎందుకంటే మార్పు ఉంటుంది. అంటే ఈ సృష్టిలో మార్పు సహజం. ఆ మార్పు తగినట్టుగా ఉపాధ్యాయుల్లో కూడా అనేక మార్పులు రావాల్సి ఉంటుంది. అంటే టీచర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉండాలి. అందుకనే నా ఫస్ట్ స్లైడ్ లో మీరు గమనించంటే అక్కడ ఇన్కంప్లీట్ అనేది టిక్ ఉంటుంది అనమాట. సో టీచర్ ఎవాల్యుయేషన్ విల్ బి ఇన్కంప్లీట్ any time, any day of this time. Okay. Now, goals of teaching language. ఇప్పుడు మన లాంగ్వేజ్ లోకి వస్తున్నాం. బట్ ఈ భాషా నైపుణ్యాలు యాక్చువల్లీ మీకు టాక్సానమీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, బోధనా లక్ష్యాల గురించి చెప్పినప్పుడు క్లియర్ గా చెప్పేసి ఉంటారు. అందువల్ల నేను ఐఎమ్ నాట్ టచింగ్ దట్ బోధనా లక్ష్యాలు సంబంధించిగా నేను లాంగ్వేజ్ గురించి చెప్పడం లేదు. బట్ లాంగ్వేజ్ టీచింగ్ తీసుకున్నప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ క్లియర్లీ ఇన్ ఓరల్ అండ్ రిటర్న్ ఫార్మ్స్. మనము భాషా నైపుణ్యాన్ని, మన ఉచ్చారణ మరియు మనం రాయడం, ఈ రెండు కూడా క్లారిటీ ఉండాలి, క్లియర్ గా ఉండాలన్నమాట. నౌ టు అండర్స్టాండ్ అండ్ యూజ్ ఓరల్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్ ఇన్ బోత్ రిసెప్టివ్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఫార్మ్స్. రిసెప్టివ్ అంటే గ్రహించే విధము, ఎక్స్ప్రెషన్ అంటే ప్రకటన.
సో గ్రాహకుడు అంటే విద్యార్థి, ఎక్స్ప్రెసర్ అంటే టీచర్. సో ఈ ఎక్స్ప్రెసివ్ ఫార్మ్ అంటే టీచర్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తే విద్యార్థి దాన్ని గ్రహించుకోగలుగుతాడు. ఈ రెండింటినీ కూడా ఇలా మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు కూడా ఈ రెండింటిని కూడా మనము ఖచ్చితంగా ఎలా చెప్తే బాగుంటుంది అనేది అర్థం చేసుకోగలగాలి. టు యూస్ కాంప్రిహెన్షన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య పూరణ విధానం. నెక్స్ట్, టు డికోడ్ న్యూ వర్డ్స్ అండ్ ఎన్కోడ్ ఆర్ స్పెల్ వర్డ్స్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ సిచ్యుయేషన్స్. కొత్త పదాలను పరిచయం చేసేటప్పుడు ఆ పదాలలో ఉన్నటువంటి ప్రామాణికత, ఆ పదాలు ఎలా పుట్టుకొచ్చాయి, ఆ పదాలకు వెనక ఉన్న చిన్న చరిత్ర, వీటన్నిటిని కూడా మనం లాంగ్వేజ్ టీచర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే విద్యార్థుల్లో భాషపై మక్కువ పెరుగుతుంది. టు యూజ్ రీసెర్చ్ అండ్ స్టడీ స్కిల్స్ టు ఇంటర్ప్రిట్ కంటెంట్ ఇన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏరియాస్. మనం బోధించేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఏదైనా పరిశోధనలు జరిగాయా, అక్కడ ఏదైనా కొత్త అంశాలు ఉన్నాయా, దాన్ని విద్యార్థులు చదివితే బాగుంటుందా అనే ఒక ప్రక్రియ అన్నమాట. టు ఎక్స్ప్రెస్, ఇంటర్ప్రిట్ అండ్ ఎంజాయ్ క్రియేటివ్ థాట్స్. సో ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన. ఇంటర్ప్రిటేషన్ అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద రైట్ వర్డ్. ఇంటర్ప్రిట్ అంటే ఏదైనా ఒక అంశం నుంచి ఇలా ఉంది, దాని యొక్క ముఖ్య అంశాలు ఏంటి అని తెలుసుకోవడం. ఎంజాయ్ క్రియేటివ్ థాట్స్, సృజనాత్మకమైన ఆలోచనలు చేయగలగడం. ఇది కూడా మన గోల్స్ ఆఫ్ టీచింగ్ లో ఉండాలి. అంటే మీకు ఈ ఎక్స్ప్రెస్, ఇంటర్ప్రిట్ అండ్ ఎంజాయ్ క్రియేటివ్ థాట్స్ కు మాకు రామకృష్ణ అని చెప్పేసి 10th క్లాస్ 8th, 9th, 10th బోధించినటువంటి ఉపాధ్యాయుడు. మేము 8th క్లాస్ లో ఉన్నప్పుడే ఆయన వారంలో ఒక రోజు అనమాట, అంటే ఇట్ ఈస్ సాటర్డే, శనివారం రోజు ప్రతి విద్యార్థి కూడా తాను పొద్దున లేచి బయటికి వస్తున్నట్లే తనకు తెలుగుకు సంబంధించిన ఏ పేపర్ కనపడినా, ఏ పుస్తకం కనపడినా తీసుకురావాలి. ఇది అనమాట. సో ఆ 3 years కూడా ఆ తెలుగు టీచర్ మాకు రామకృష్ణ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, నువ్వు ఏదైనా తీసుకుపో, దాన్ని నువ్వు చదవాలి. ఆయన ఎవరిని లేపితే వాళ్ళు చదవాలి. అంటే అప్పుడు ఏంటి, ఆ క్లాస్ రూమ్ లో దాదాపుగా 100 మంది ఉండేవాళ్ళము. ఆ 100 మందిలో ఆయన ఎవరిని లేపి నువ్వు ఏం తెచ్చినావు తీసుకొని చదువు అని చెప్తే తీసుకొని చదవాలి. అంటే 100 మంది కూడా తెచ్చుకునేవాళ్ళం. అంటే కొంతమంది తెచ్చుకోవడం మర్చిపోయినా కూడా నేను ఒక న్యూస్ పేపర్ తీసుకుపోతే ఆ న్యూస్ పేపర్ 4 భాగాలు చించి 4 భాగాలు 4 చేయడం. సో వాడి అదృష్టంగా వాడికి ఏం వస్తే వాడు చదవడం. చదివిన తర్వాత అందులో ఉన్న అంశం, ముఖ్య అంశం ఏంటంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలన్నమాట, దాన్ని చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చేసేవాళ్ళు ఆయన, అక్కడ ఆ విద్యార్థులు అంటే ఒక 30 minutes అలా చదివించిన తర్వాత అందులో ముఖ్యమైన పదాలు ఆయన రాసుకుంటాడు అనమాట. తన దగ్గర ఒక బుక్ పెట్టుకుంటాడు, అందులో ముఖ్యమైన పదాలు తీసుకుంటాడు. పదాలు తీసుకొనేసి ఎవరైతే ఒక 10 మంది విద్యార్థులు చదివించాడో ఆ 10 మందిని వచ్చేసి బోర్డు దగ్గర కూర్చోమని చెప్తాడు. ఒక్కొక్కరు చదివిన తర్వాత బోర్డు దగ్గర కూర్చోవాలి అంతే. సో ఇప్పుడు 10 మంది అయిన తర్వాత మిగతా 90 మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన రాసుకున్న పదాలను ఒక్కొక్క దాన్ని మనం జాతీయాలని చెప్పుకుంటాం, యూజింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో వాళ్ళతో పలికిస్తాడు అనమాట. ఈ పదాన్ని మీరు మీ సొంత మాటలో రాయండి, చదవండి, మిగతా వాళ్ళు రాయాలా, ఆయన ఎవరు లేపిస్తే వాళ్ళు చెప్పాలా. సో ఇలా చాలా అద్భుతంగా మాకు ఆ క్లాస్ రూమ్, అంటే ఆయన తెలుగు సార్ మా క్లాస్ రూమ్కి వస్తున్నాడు అంటే సిద్ధం అయిపోయాడు. శనివారం వచ్చిందంటే ఆల్మోస్ట్ అటెండెన్స్ ఫుల్ ఉండేది అనమాట. నెక్స్ట్, టు అప్రిషియేట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఆయన చేసినటువంటి ఆ ప్రక్రియ వల్ల కాలక్రమంలో మేము పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాం. అంటే చెప్పాలంటే ఆ రోజుల్లో మాకు బొమ్మరిల్లు, చందమామ ఇవే ఉండేవి. వాటిని పూర్తిగా 4-5 రకాల పుస్తకాలు అంటే అన్నిటినీ చదివేవాళ్ళము. బొమ్మరిల్లులో చిన్న చిన్న నావల్స్ ఉండేవి, వాటిని చదివేవాళ్ళం. ఇప్పుడైతే రీడింగ్ హ్యాబిట్స్ తగ్గిపోయాయి, బట్ ఆ రీడింగ్ హ్యాబిట్స్ పెంచగలిగినటువంటి ఒకే అవకాశం మనకు లాంగ్వేజ్ టీచర్స్ కి ఉంటుంది. ముఖ్యంగా తెలుగు టీచర్స్ కి ఈ భాష మీద మక్కువ పెంచడానికి ఇటువంటి ఒక ప్రక్రియ, మా రామకృష్ణ సార్ చేసినటువంటి ఈ ప్రక్రియ చాలా మందికి నేను చెప్తుంటాం మా తెలుగు టీచర్స్ కి. వాళ్ళు చేస్తున్నారో లేదో తెలియదు కానీ, బట్ ఇఫ్ యూ డూ దట్, definitely your classroom will be an excellent classroom. Now, so writing across the curriculum అంటే మన పాఠ్యాంశాలు అంటే మనకు ఇది చాలా సింపుల్. ఇక్కడ వర్డ్ ఏమో పెద్దగా అనిపిస్తుంది కానీ మన క్లాస్ కాంపోజిషన్ రాయించడం అనేది ఉండేది. ఇప్పుడు చాలా వరకు లేదు. అంటే ఇప్పుడు ఏదో వర్క్ బుక్స్, రెడీమేడ్ వర్క్ బుక్స్ వస్తున్నాయి, దాన్ని చూసి రాసేయడం ఇవన్నీ ఉండేది. బట్ ఆ వర్క్ బుక్స్ అన్నిటి పక్కన పెట్టించేసి
విద్యార్థులను ఎంగేజ్ చేస్తూ ఏ పాఠ్యాంశాన్ని మనం బోధించామో దానికి సంబంధించినవి విద్యార్థులతోనే రాయించగలగడాన్ని మనకు దిస్ ఇస్ కాల్డ్ రైటింగ్ అక్రాస్ ద కరికులం అంటాం. Now, writing is a unique tool for engaging students in learning. విద్యార్థులతో ఎంత వ్యాపిస్తే వాళ్ళు ఆ సబ్జెక్ట్ తో అంత అనుసంధానం అవుతారు. అంటే ఈ రోజుల్లో బట్టి కొట్టి చేస్తున్నాము, ఎస్పెషలీ సైన్సెస్ స్టూడెంట్స్ అయితే లాంగ్వేజ్ ఊరికే బట్టి కొట్టడం అంతవరకే ఉంది, కానీ వాళ్ళలో భాషా పట్టిమ కానీ ఏమి స్థాయిలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంటర్మీడియట్ విద్యార్థి ఆ స్థాయిలో ఎంత భాషా పట్టిమ ఉండడం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి భాషా పట్టిమను మనం గ్రేడింగ్ చేస్తే 4th క్లాస్ 3rd క్లాస్ లెవెల్ కే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద pathetic కండిషన్ లాంగ్వేజెస్ విషయంలోకి వస్తే. నాట్ ఎవ్రీ పీస్ ఆఫ్ రైటింగ్ నీడ్స్ టు బి గ్రేడెడ్ ఆర్ లీడ్ టు ఫైనల్ ప్రోడక్ట్ ఫర్ లెర్నింగ్. సో మనం రాయించేదన్నీ కూడా ఖచ్చితమైన లక్ష్యాలు సాధించేటట్టు ఉండాలని మాత్రం అనుకోకండి. విద్యార్థి రాస్తే చాలు, గ్రాడ్యువల్ గా మనం ప్రాక్టీస్ చేస్తూ పోతే వాళ్ళతో ఏదో ఒకటి రాయిస్తూ ఉంటే గ్రాడ్యువల్ గా వచ్చేస్తుంది. అంటే ఒక చిన్న అంశాన్ని చెప్పాను కదా, శనివారం రోజు అంటే ఒక శనివారం ఆయన అలా చేస్తే ఇంకో శనివారం ఏం చేశాడు, మీరు తీసుకొచ్చిన పేపర్లు తీసుకొని రాసి పెట్టండి అని చెప్పేవాడు. ఏదో ఒక అంశం తీసుకొని రాసి పెట్టండి అంటే మనం తీసుకుపోయిన న్యూస్ పేపర్ లో ఏదో ఒక న్యూస్ ఐటమే మళ్ళా రాయడం. అలా మళ్ళా రాసినప్పుడు అందులోని కొన్ని పదాలను ఆయన అక్కడక్కడ వచ్చి అడుగుతాడు, నువ్వేం రాస్తున్నావు, సరే ఇందులో ఈ పదం యొక్క అర్థం చెప్పు అంటే. సో అలా కూడా మేము తయారయ్యండే వాళ్ళం కొన్ని పదాలకు అర్థం చెప్పడానికి. యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు టీచ్ స్టూడెంట్స్ హౌ టు యూజ్ రైటింగ్ ఇన్ యువర్ డిసిప్లినరీ ఫీల్డ్. సో ఇలా రాయించడం వల్ల అంటే ఈవెన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టీచర్స్ కూడా ఈ పని చేయొచ్చు. అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఒక టీచింగ్ కల్చర్ ఎలాగైపోయింది అంటే, సంవత్సరం అయిన తర్వాత వాడికి 99 మార్కులు వచ్చినాయా, 98 వచ్చినాయా, 96 వచ్చినాయా, దీని మీదనే ఉంటుంది. కాబట్టి వాడితో బట్టి కొట్టించడమే మన ప్రక్రియగా మారింది, కానీ వాడిలో స్కిల్స్ పెంచే ప్రక్రియ మన దగ్గర లేకపోతుంది. గ్రాడ్యువల్ గా అది తగ్గిపోతుంది. బట్ ఇటువంటి ఒక పని చేయగలిగిన వాళ్ళు లాంగ్వేజ్ టీచర్స్ ప్రస్తుతం. ఎందుకంటే వాళ్ళు చేయొచ్చు, దే ఆర్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. స్టూడెంట్స్ విల్ రిగార్డ్ రైటింగ్ యాజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ డిసిప్లిన్స్. ఎందుకంటే ఒక భాషలో తెలుగు క్లాసులో తాను చెప్పాలనుకున్నది, తాను నేర్చుకున్నది తెలుగు భాషలో రాసినప్పుడు ఆ విద్యార్థి ఆ భాషతో ఇతర అంశాలను కూడా నేను రాయగలుగుతాను అన్నటువంటి ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం విద్యార్థులు కలుగుతుంది. అటువంటి ఆత్మవిశ్వాసం ఈ రోజు లేదండి. ఈవెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలు కూడా వాళ్ళు బట్టి కొట్టేస్తారు, రాసేస్తారు, కానీ తమ సొంత మాటల్లో రాయమంటే మాత్రం రాయలేరు. యూ కెన్ టెస్ట్. ఇంటర్మీడియట్ కాదు, ఈవెన్ డిగ్రీకి వచ్చినటువంటి విద్యార్థులు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే నోట్స్ రైటింగ్ అనేది కానీ నోట్ మేకింగ్ అనేది కానీ వాళ్ళలో లేదు. ఈరోజు ఉపాధ్యాయుడు ఏం చెప్తే వినేసాము, తర్వాత ఒక గైడ్, రెడీమేడ్ గైడ్ కొందాము, దాంట్లోంచి నేర్చుకుందాం, రాసేసినాం, అంతేగాని ఒక టెక్స్ట్ బుక్ ని కానీ 2-3 టెక్స్ట్ బుక్స్ ని కానీ సంప్రదించి దానిలోంచి నోట్స్ రాసుకునే ఒక సామర్థ్యం లేదు. అందువల్ల విద్యార్థుల పరిపూర్ణటువంటి స్కిల్స్ రావడం లేదు. బట్ వైల్ టీచింగ్ తెలుగు లాంగ్వేజ్ యూ కెన్ డూ దట్. మీరు అటువంటి ఒక ప్రక్రియ చేయండి. బట్ మీరు చేసే ఈ ప్రక్రియ ద్వారా మిగతా సబ్జెక్ట్స్ లో కూడా వాళ్ళలో ఆ సామర్థ్యం పెరుగుతుంది. డెఫినెట్లీ ఇట్ హ్యాపెన్స్. ఐ హావ్ సీన్ ఇన్ సమ్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే కొంతమంది స్టూడెంట్స్ నేను చెప్పినప్పుడు చేస్తారు, అలా చేసిన విద్యార్థుల్లో అటువంటి సామర్థ్యం బాగా అభివృద్ధి చెందుతుంది, గమనించాను. నౌ కమింగ్ టు దట్ టీచింగ్ మెటీరియల్స్. సో టీచింగ్ మెటీరియల్స్ గురించి చెప్తే మన టీఎల్ఎం గురించి మీరు చాలా క్లాసెస్ లో మీ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ లో వినే ఉంటారు. దాని గురించి నేను ఎక్కువ స్ట్రెస్ ఇక్కడ ఇవ్వడం లేదు. జస్ట్ ఐఎమ్ డిఫైనింగ్ ద టర్మ్ మెటీరియల్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్ and learning refers to everything used to help teaching language learners and to facilitate teachers and learners in the language learning. ఇవన్నీ కూడా విజువల్, ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్. సో విజువల్ అంటే దృశ్య, ఆడిటరీ శ్రవణ, కైనెస్థెటిక్ అంటే చేతులతో చేసేటటువంటిది, అంటే తమ యొక్క నైపుణ్యాలను కలిగి ఉండడం అన్నమాట. సో ఎటువంటి ఇన్స్ట్రక్షనల్ మీడియా అంటే బోధనోపకరణాలు మనము ప్రిన్సిపల్ ఆఫ్ అప్రోప్రియేట్నెస్ అంటాం. అంటే మనం చెప్పబోయే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి
టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గా ఉండాలా. ప్రిన్సిపల్ ఆఫ్ ఆథెంటిసిటీ అంటాం, అది ఖచ్చితమైనటువంటి కలిగి ఉండాలి. అంటే అప్ టు డేట్ అండ్ డిపెండబుల్ ఇన్ఫర్మేషన్. అంటే మనం తీసుకుపోయే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మనం బోధించే పాఠ్యాంశానికి అనుసంధానం చేయగలిగి ఉండాలా, అది ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ కాస్ట్, అంటే చాలా కాస్ట్లీగా కూడా ఉండాల్సిన అవసరం లేదు, మన చుట్టూ ఉన్న వనరులకు అనుగుణంగానే ఉండాలి అది. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవి విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించగలిగి ఉండాలా. తర్వాత ఆర్గనైజేషన్ బ్యాలెన్స్, మనం తీసుకుపోయే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో కులము, మతము, తర్వాత లింగత్వం, వీటికి సంబంధించిన అంశాలు, దాని నుంచి వాళ్ళ యొక్క భావాల్ని దెబ్బతీసే విధమైనటువంటి టీఎల్ఎం తీసుకుపోకూడదు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రెసెంట్ కాంటెక్స్ట్ లో, లేదంటే పొలిటికల్ ఇష్యూస్ కూడా రెడీ అవుతుంది. ఎటువంటి ఇన్స్ట్రక్షన్ మెటీరియల్స్ తీసుకువెళ్ళాలంటే పిక్చర్స్ ఆఫ్ విత్ డెప్త్, మరింత ఎంత డార్క్ గా ఉండేది కానీ ఉండకూడదు, మంచి ప్లెజెంట్ కలర్స్ ఉండేది ఉండాలి. దే షుడ్ బి మోడరేట్, అంటే డీటెయిల్స్ లైట్ గా, అంటే మరీ ఎక్కువ డీటెయిల్స్ ఉండకూడదు. విద్యార్థి ఆ ఫొటోస్ కానీ ఆ మెటీరియల్ కానీ చూస్తున్నట్లే గ్రహించగలిగా ఉన్న, ఎంత గ్రహించాలో అంత మాత్రమే ఉండాలి అందులో. సో బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండకూడదు, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఇటువంటివి ఉండకూడదు. తర్వాత వాటి యొక్క టెక్స్చర్, గ్రేడియంట్, టెక్స్చర్, షేడింగ్, ఇవన్నీ కూడా ఎంత ఉండాలో అంతే ఉండాలన్నమాట. మరి ఎక్కువగా టెక్స్చర్స్ ఉండడము, మరింతగా అంటే అటెన్షన్ స్పాన్, అంటే తమకున్నటువంటి, మనం ఆ పిల్లవాడికి ఒక పిక్చర్ ప్రజెంట్ చేసినప్పుడు అందులో డీటెయిల్స్ తొందరగా వాడు గ్రహించగలగాల. అది కలర్ ఎక్కువగా ఉన్నా, దాని యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ ఉన్నా కూడా గ్రహించడం ఉండదన్నమాట. వాటి మీద దృష్టి వెళ్తుంది. రియలిస్టిక్ అంటే ఖచ్చితత్వంగా ఉండాలి, అది వాళ్ళ యొక్క అనుభవంలోనికి తీసుకువెళ్ళేటట్టుగా ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ a big, please take screenshot of this if possible so that you can use it for your instruction material. Accuracy and visual appeal, no errors, correct information, well written, strong visual appeal. Alignment to standards, depth of knowledge, good standards ఉండాలా. మన అంశాన్ని బోధించడానికి ఎటువంటి ఖచ్చితత్వం కలిగి ఉండాలో అటువన్నీ ఉండాలన్నమాట. ప్రశ్నలు ఉండాలా, కృత్యాలు ఉండాలా, నాలెడ్జ్ ఉండాలి. ఈజ్ ఆఫ్ యూజ్ అండ్ సపోర్ట్, ఈజీ ఫర్ టీచర్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టు యూజ్. కంప్లీట్ సెట్ ఆఫ్, ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఎలా వాడాలా అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. ఆ యాక్టివిటీస్ తర్వాత, దాని యాక్టివిటీ చేసిన తర్వాత లేదా ఆ కృత్యం చేసిన తర్వాత దాని నుంచి అసెస్మెంట్, ఆన్సర్స్ కూడా ఎలా, ఎటువంటి ఆన్సర్స్ రావాలా అది కూడా మనం ఖచ్చితత్వం కలిగి ఉండాలి. నెక్స్ట్, ఎంగేజ్మెంట్ ఎబిలిటీ టు మీట్ స్టూడెంట్స్ నీడ్స్. ఎంగేజ్మెంట్, డిఫరెన్సియేషన్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, డైవర్స్ యాక్టివిటీస్. అంటే ఒకే రకమైన, అంటే ప్రతి క్లాస్ లో కూడా ఒకటే రకమైన కృత్య పత్రాలు చేస్తుంటారు. ఎస్పెషలీ డిఎడ్ విద్యార్థులను గమనించినప్పుడు ఫస్ట్ క్లాస్ కి ఎట్లా తయారు చేసుకుంటాడో అదే మోడల్లో వాడు చేసినట్టు 30 క్లాస్ లెసన్ ప్లాన్స్ లో కూడా అదే మోడల్ ఉంటుంది. కానీ నేనేం చెప్తానంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి డిఫరెంట్ ఉండాలి కృత్య పత్రాలు కానీ ఇటువంటివన్నీ కూడా. అప్పుడు మాత్రమే విద్యార్థుల ఆసక్తి అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు ఇస్తున్నట్టు దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్రోచ్ అనమాట, హ్యాటీస్ బారోమీటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఒక తరగతి గదిలో ఎన్ని అంశాలు విద్యార్థి యొక్క అభ్యసన ప్రక్రియ మీద ప్రభావం కలిగి ఉంటాయి అని చెప్పి హట్టి అనేబడే శాస్త్రవేత్త 252 అంశాలని గమనించాడు అన్నమాట. సో ఈయన ఆ 252 అంశాలని ఒక పెద్ద పాపులేషన్ ఆఫ్ స్టూడెంట్స్ మీద రీసెర్చ్ చేశాడు. సో యూ కెన్ సీ హియర్ 95,000 ప్లస్ స్టడీస్, అంటే 95,000 రీసెర్చ్ స్టడీస్ జరిగినాయి. 300 మిలియన్ స్టూడెంట్స్, దాదాపుగా 30 కోట్ల మంది విద్యార్థుల మీద జరిగినటువంటి రీసెర్చ్ అనమాట. ఇది హైయెస్ట్ రీసెర్చ్ గా చెప్పుకుంటాం ఈ రోజుల్లో. వీళ్ళు దాదాపుగా 250 స్టూడెంట్ గా సంబంధించినటువంటి విజిబుల్ లెర్నింగ్, అంటే మన కంటికి కనబడేటువంటి అంశాలను గమనించి దాన్ని ఏ విధంగా వస్తుంది, వాళ్ళలో ప్రవర్తన మార్పులు, వీటన్నిటి గురించి కూడా అధ్యయనం చేసినప్పుడు దే హావ్ గివెన్ దిస్ హట్టీస్ స్కేల్ ఎఫెక్ట్ సైజ్ అంటాం. అంటే ఒక్కొక్క అంశం తీసుకున్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎలాగుంటుంది అనమాట. సో ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నది, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ రెడ్ కలర్.
దిస్ ఇస్ ద లీస్ట్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే మనకు సమ్మర్ వెకేషన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల విద్యార్థుల మీద, అభ్యసన ప్రక్రియ మీద చాలా ప్రభావం ఉంది. సో అండ్ ఎఫెక్ట్ సైజ్ బిలో 0 రిప్రజెంట్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్. అంటే ఆ విద్యార్థి మీద ఎటువంటి బోధన అంశాలు పని చేయలేదు. అంటే ఈవెన్ క్లాస్ లో ఉన్నా కూడా ఆ విద్యార్థి మీద ఎటువంటి ప్రభావం లేదు ఉపాధ్యాయుడి కానీ ఏదైనా కానీ ఉన్నప్పుడు వాటిలో లెర్నింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ ఎల్లో అంటే డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ అంటాం. సో ఇది 0.15 గా ఒక స్కేల్ తీసుకున్నప్పుడు 0.15 స్కేల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే విద్యార్థికి కొంతవరకు గైడెన్స్, అంటే మీరు తన చుట్టూ ఉన్న తల్లిదండ్రుల నుంచి కానీ అన్న తమ్ముళ్ళ నుంచి కానీ వీళ్ళ నుంచి వచ్చిన గైడెన్స్ తో తను నేర్చుకున్నది ఎంత ఉంటే దాన్ని డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ గా చెప్పుకుంటాం. కానీ టీచర్ ఎఫెక్ట్ వచ్చే వాళ్ళకి మనకు ఆరెంజ్ కలర్ లో దట్ ఈస్ 0.4 వరకు ఉంటుంది అనమాట. అంటే టీచర్ ఒక సంవత్సర కాలంలో ఉపాధ్యాయుడు ఆ విద్యార్థికి ఇచ్చినటువంటి ఇన్పుట్ ఎంత ఉంటుందనేది, అది ఒక మాక్సిమం ఇన్పుట్ ఉంటే ఆ విద్యార్థిలో ప్రభావం అనేది 0.40. దిస్ ఇస్ ద స్టాండర్డ్ అనమాట. అంటే నార్మ్ మధ్య ఉంటుంది. అటు తర్వాత బ్లూ అనేది ఏంటంటే కాలక్రమంలో విద్యార్థి మీద అనేక రకాల ప్రభావాలు పనిచేసినప్పుడు ఆ విద్యార్థిలో నేర్చుకోవడం అనేది మాక్సిమం ఎంత ఉంటుంది, స్టూడెంట్ అవుట్కమ్స్ అనేది అది 1.6 వరకు వెళ్తుంది అనమాట. దట్ ఇంకా డీటెయిల్ మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, చూడండి, క్లాస్ రూమ్ లో బోర్డమ్ ఉంటాయి. క్లాస్ రూమ్ బోర్ గా ఉంటే, విద్యార్థి నిద్రపోతూ ఉంటే, కొంతమంది విద్యార్థులు గలాట చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని బయటికి పంపిస్తాం, బయట పోయి నిలబడని చెప్తుంటాం. సమ్మర్ వెకేషన్ హాలిడేస్ ఎక్కువగా ఉంటే అప్పుడు విద్యార్థులు ఉన్న ఎఫెక్ట్ రివర్స్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే అభ్యసన ప్రక్రియ అనేది వాళ్ళలో ఏముండదు, నేర్చుకోవడం అంటూ ఏం జరగదు. సో డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఏమిటంటే మెంటరింగ్ అంటే ఇంట్లో ఎవరో అమ్మనో తమ్ముడో అక్కనో అన్ననో ఎవరో ఒకరు అతన్ని తీసుకొని అతని మీద కొంతవరకు పనిచేస్తుంటే, అదేవిధంగా కొంత హాస్యం కలిగినటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నప్పుడు, అంటే కొంతమంది విద్యార్థులు ధారణ శక్తి ఉండదు, కానీ ఉపాధ్యాయుడు వచ్చి కొంచెం హ్యూమర్ నవ్విస్తూ అతనికి కావాల్సిన ఏదైనా నచ్చ చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉంటే వాడు నేర్చుకోలేని స్టేజ్ లో ఉన్నా కూడా కొంత నేర్చుకోగలుగుతాడు. సో వెబ్ బేస్డ్ లెర్నింగ్, కొంతమంది ఇప్పుడు ఏమో ఆన్లైన్ లెర్నింగ్ అని చెప్తారు కదా, వాళ్ళంతా కూడా ఇంతలోనే ఉంటారు, 0 to 0.2 లోనే ఉంటారు ఆన్లైన్ లెర్నింగ్ వాళ్ళంతా కూడా. టీచర్ ఎఫెక్ట్, సో హోంవర్క్, టీచింగ్, టెస్టింగ్, టేకింగ్, ఎబిలిటీ గ్రూపింగ్, ఇవన్నీ కూడా ఇలాంటి టీచర్ యొక్క ఎఫెక్ట్ వస్తుంది. సార్ వాయిస్ వినిపించడం లేదు సార్. హలో, వినపడతలేదు సార్? ఇప్పుడు వినిపిస్తుంది సార్ ఇప్పుడు. ఓకే సార్. సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ రిపోర్టెడ్ గ్రేడ్స్ అని, టీచర్ క్రెడిబిలిటీ, టీచర్ క్లారిటీ, కలెక్టివ్ టీచర్ ఎఫికసీ, ఇవన్నీ కూడా కలిస్తే మాత్రం అద్భుతమైనటువంటి మార్పు అనేది విద్యార్థులు వస్తుంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో, మన ఇండియాలో ఇది ఉపయోగించడం లేదు, బట్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నతమైన విద్యా సంస్థల్లో ఈ యొక్క ప్రక్రియను ఉపయోగిస్తున్నారు. అంటే ఎఫెక్ట్ సైజ్ ని వాళ్ళు గమనించి నెక్స్ట్ టీచర్స్ లో ఏం మార్పు రావాలా, క్లాస్ రూమ్ లో ఏం మార్పు రావాలా, యాజ్ ఎ హోల్ స్కూల్లో ఎటువంటి మార్పులు రావాలా, వీటన్నిటిని కూడా వాళ్ళు పరిగణిస్తున్నారు, వాటిలో మార్పులు తీసుకొస్తున్నారు అనమాట. సో వీటన్నిటిలో కూడా హై గ్రేడ్ లో ఏదో చూడండి, కలెక్టివ్ టీచర్ ఎఫికసీ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రిపోర్టెడ్ గ్రేడ్స్ అంటే తనకు తానుగా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఎంత మార్పు వచ్చింది అనేది ఒక జునైన్ గా, అంటే తన మనస్సాక్షి పరిపూర్ణంగా చెప్పగలిగినప్పుడు ఆ తరగతి గదిలో మార్పు కూడా వస్తుంది అనమాట. సో నా కమింగ్ టు ద లాంగ్వేజ్కి వస్తున్నాం. సో ఇక్కడ తెలుగు భాష గురించి ఇక్కడ మీకేం చెప్పాల్సిన పని లేదు, మీరందరూ తెలుగులో నిష్ణాతులు. సో తెలుగు యొక్క తీయదనాన్ని మనం విద్యార్థులకు అలవాటు చేద్దాం. గ్రంథాలయాల్లో ఇదంతా మనం మీరు చదివేసింటారు ఇప్పటికే, దాని గురించి కూడా దాని యొక్క భావాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు. దయచేసి తెలుగు భాషను విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ పెరిగే విధంగా చేయండి. సో అదేవిధంగా ఇక్కడ ఒక
అక్షరమా వందనం అని చెప్పేసి, దేశ భాషల్లో తెలుగు లెస్స అని చెప్పేసి, ఓ అక్షరమా నీకు నమస్కారం, బాధను పంచుకోవడానికి, ఆనందాన్ని ఆస్వాదించడానికి, కోపాన్ని కరిగించుకోవడానికి నువ్వే మా ఆధారం. సో ఈ విధంగా ఒక అక్షరానికి సంబంధించినటువంటి ఒక మంచి ఒక కవితను నేను ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ దట్. నెక్స్ట్ కొన్ని పద్యాలు, చాలా మంచి పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలను మనం పిల్లలకు అలవాటు చేస్తే, ఈ రోజు మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఎవరు కూడా నెట్ లో ఇంటర్నెట్ వెళ్తే జస్ట్ లైక్ చిన్న చిన్న ఫొటోస్ లాగా మనకు దొరుకుతున్నాయి. ఇటువంటి పద్యాలను పిల్లలతో మనం పలికించగలిగితే చాలా బాగుంటుంది. విద్యార్థుల యొక్క మానసిక స్థాయి కూడా పెంచినట్టు వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, వెలుగు రాకముందే వేగ నిద్రలేము, పొద్దు పొడవ నిద్ర బోవరాదు, సోమరితన మేల శుచి శుభ్రముల యందు తెలిసి నడుచుకుని తెలుగు బిడ్డ. చూడండి, సోమరితనం శుభ్రంగా ఉండాలి. మనం ఇప్పుడు కరోనా పరిస్థితి మనం ఆటోమేటిక్ గా ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ ఒకప్పుడు పద్యాల ద్వారానే మనము మనలో శుచి శుభ్రతల యొక్క మంచి నిద్రపోవడం ఎలాగా, తెల్లవారు ముందనే నిద్ర లేవాలా, ఇటువంటివన్నీ కూడా ఆ రోజుల్లోనే ఒక పద్ధతిగా మనకు నేర్పించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బతికినన్నాడు ఫలములు ఇచ్చుట కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, తరువులే గురువులు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మన గురువు అని చెప్పడానికి కూడా ఇది. అంటే మన సమాజంలో సేవ ఎలా చేయాలా, సమాజానికి ఎలాగా మన నుండి ఎంతో కొంత ఇవ్వగలిగే ఉన్నటువంటి పరిస్థితిలో ఉండాలా అని చెప్పడానికి ఇటువంటి పద్యాలు చాలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్, ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఇవన్నీ మీకు తెలిసినవే, నేను ఇక్కడ కొంచెం ప్రజెంట్ చేయడానికి వచ్చాను అంతేగాని. ఉన్న తావు వదిలి ఊరూరు తిరిగిన కన్నదేమి నరుడు గ్రాసమునకు తన్నులోన జూడ తమ మెల్ల వీడును విశ్వవిరామాన్ని. అంటే ఉన్న చోటు విడిచి తీర్థయాత్ర ఎంత చేసిన ఉపయోగం లేదు, తనలో తాను చూసుకుంటే, అంటే ఇంట్రాస్పెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక టీచర్ కు ఇంట్రాస్పెక్షన్ చాలా ఇంపార్టెంట్ చెప్పడానికి ఈ యొక్క పద్యం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది కూడా అంతే. పుష్పాలు ఎంత అందంగా ఉన్నా సువాసన లేకుంటే వాటి ఉపయోగం లేదు, క్రియాశూన్యపు మాటలు వినడానికి మాత్రమే ఇంపుగా ఉంటాయి. సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ఇది మనకు ఇంగ్లీష్ లో పాలిండ్రోమ్ అన్నట్టు తెలుగులో ఉన్నటువంటి ఒక అద్భుతం. ఇటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయని విన్నా నేను, కానీ ఇది నేను చాలా ఏళ్ల నుంచి వింటున్నది. మా తెలుగు టీచర్స్ కూడా చెప్పింది ఇది. ఒక ఇంటర్మీడియట్ లో మా సాంస్క్రిట్ టీచర్ కూడా ఇదే శ్లోకాన్ని చెప్తున్నాడు. ఇది ఎట్లా అంటే, మనం పై నుంచి చదువుకొని వస్తే కూడా ఎలా ఉంటుందో, ఇట్లా కింద నుంచి చదివినా కూడా అలాగే ఉంటుంది అనమాట, రెండు రకాలుగా కూడా. కానీ మనం ఎడమ వైపు నుంచి కింద వైపు చదువుతూ వస్తే ఇందులో కృష్ణుని గురించి, కృష్ణుని యొక్క అవతారం యొక్క ఉపయోగం గురించి, విశిష్టత గురించి చెప్తుంది. రాముడి గురించి చెప్తుంది. అదే ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి ఎడమ వైపుకి వెళ్తే ఇది మనకు కృష్ణుని గురించి చెప్తుంది అనమాట. అంటే మనం మన తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం విద్యార్థులకు చెప్పాలన్నప్పుడు ఇటువంటివి తీసుకొని చెప్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇటువంటివి మనకు ఏ ఇంగ్లీష్ లో కనపడదండి, ఏ ఇతర భాషల్లో కూడా కనపడదు. మనకు ఒక సాంస్క్రిట్ తర్వాత తెలుగు తర్వాత తమిళ్ తర్వాత కన్నడ, ఈ భాషలోనే కనపడతాయి. మిగతా ఏ భాషలోనే ఇటువంటి యొక్క అద్భుతమైనటువంటి ప్రక్రియలు కనపడవు. నేను చెప్పేది నిజమో కాదో మీలో చాలా మంది ఉన్నారు, నాకన్నా అనుభవజ్ఞులు, మీరే చెప్పాలి. సో క్వశ్చన్ చెప్పండి. గురువు అంటే గుండ్రాయి కాదు, గుదిబండ అంతకన్నా కాదు, చీకటి నుండి వెలుగు వైపుకు, అజ్ఞానం నుండి విజ్ఞానం వైపుకు నడిపించే నిత్య సత్యమే గురువు. అది మనిషి కావచ్చు, మనీషి కావచ్చు. సో మనీషికి మధ్య వ్యత్యాసం మీకు తెలిసి బాగా. సో ఇప్పుడు చూడండి, ఇంకొక తమాషా ఏంటంటే, ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ మార్క్ లో నేను చెప్పబోతున్నాను. బిల్ గేట్స్ గారు దాదాపుగా 1,546 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారండి అంటే, టీచర్ ఎఫెక్టివ్నెస్, టీచర్ ఎవాల్యుయేషన్స్ చేస్తే విద్యార్థుల్లో ఎంత మార్పు వస్తుందని చెప్పడానికి అంత ఖర్చు పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, లాస్ట్ కనుక్కుంది ఏంటంటే, టీచర్ ఎవాల్యుయేషన్స్ డిడ్ నాట్ లీడ్ టు ఇంప్రూవ్డ్ స్టూడెంట్ అచీవ్మెంట్. టీచర్ని ఎవాల్యుయేట్ చేయడం ద్వారా విద్యార్థుల్లో మార్పు రాదు. టీచర్ని ఎవాల్యుయేట్ చేయడం ద్వారా టీచర్ యొక్క ఎఫెక్టివ్నెస్ పెరగదు. టీచర్ని ఎవాల్యుయేట్ చేయడం ద్వారా ఎక్కువ మంచి టీచర్లు మన యొక్క వ్యవస్థలో ఉంటారు అనేది కూడా గ్యారంటీ లేదు అనేది వీళ్ళు లాస్ట్ అంటే
1546 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన కనుక్కున్నది ఇది. కానీ ఇది సనాతన కాలం నుంచి మన యొక్క వ్యవస్థలో కూడా ఉంది. దీని గురించి డీటెయిల్స్ చెప్పాలంటే మరొక గంట కావాలి మనకు. బట్ స్టిల్ దీని తర్వాత ఆయన చెప్పింది ఇదంతా కూడా ఆయన పెట్టినటువంటి ఖర్చు దాని నుంచి ఆయన సాధించింది అనమాట ఇది. కానీ దీని తర్వాత ఆయన చెప్పింది ఒకటే చూడండి. ఈ రీసెర్చ్ తర్వాత ఆయన చెప్పాడు, స్టూడెంట్స్ డిజర్వ్ గ్రేట్ టీచర్స్ అండ్ టీచర్స్ డిజర్వ్ ద సపోర్ట్ దే నీడ్ టు బికమ్ గ్రేట్. అంటే గురు శిష్య బంధం గురించి మనకు పురాతన కాలంలో ఉన్నటువంటి అనేక శ్లోకాలు ఉన్నాయి. సో ఆ శ్లోకాలను ఇక్కడ ఉటంకించడం మన చేత కాదనమాట, సమయం లేదు. బట్ స్టిల్ బిల్ గేట్స్ ఇప్పుడు చెప్తున్న ఇంత రీసెర్చ్ చేసి చెప్పింది కూడా మనకు సనాతన కాలం నుంచి ఉంది. స్టూడెంట్స్ కి ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మంచి గురువు కావాలి. ఆ మంచి గురువు కావాలంటే ఆ స్టూడెంట్స్, ఆ విద్యార్థులు, ఆ యొక్క వ్యవస్థ యొక్క సపోర్ట్ కూడా ఉండాలని చెప్పేది మన ముందు నుంచి ఉందను. ఇఫ్ యూ థింక్ యువర్ టీచర్ ఈస్ టఫ్, మనం కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలతో టఫ్ గా ఉండకూడదు అనుకుంటాం, కానీ ఇక్కడ బిల్ గేట్స్ చెప్పింది కూడా మనకు బాగా అన్వయిస్తుంది అనమాట. వెయిట్ అంటిల్ యూ హ్యావ్ ఎ బాస్. సో ఇక్కడ వై డూ వీ నీడ్ గురు ఇన్ అవర్ లైఫ్? ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్. దీని ఒక ఫ్లెక్సీ లాగా కానీ మీరు ఒక చిన్న ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేసి క్లాస్ రూమ్స్ లో పెడితే అట్లీస్ట్ విద్యార్థుల్లో గురువు అంటే కూడా భక్తి భావం పెరుగుతుందేమో చూద్దాం. డెఫినెట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్, సో శ్రీ గారి యొక్క ఈ మాట కూడా మనం వింటూనే ఉన్నాం. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం తెలిసింది. ఇటువంటి దీని గురించి మనం చెప్పాల్సి లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you for giving me this opportunity.